మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు ఫిజికల్గా దేవుని సన్నిధి కలిగి ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను కూడా స్తుతిస్తూ ఉన్నాను. సో ఈరోజు కొన్ని తలంపుల్ని మీతో పంచుకోవాలని ఆరాధన కొరకు ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘముగా ప్రభా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చి ఉండగా, దయగలిగిన తండ్రి, నీ జీవం కలిగిన శక్తి కలిగిన లేఖనాల దగ్గరకు వస్తూ ఉన్నాం. నన్ను మరుగుపరిచి ప్రభువా, మా అక్కర కొలది మీరే మాతో మాట్లాడి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, దేవునికి ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అని పౌలు రాస్తూ ఉన్నాడు. పత్రికల్లో చాలా చోట్ల పౌలు దేవుడి గురించి లక్షణాలను రాస్తూ ఆయన తర్వాత రాసే మాట ఎక్కువగా ఇదే, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, లేదా ఘనతయు ప్రభావమును కలిగి ఉండును గాక అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకు దేవునికి ఆయన ఘనతను మహిమ కలగాలని కోరుకుంటున్నాడంటే, గురించి ఏం చేస్తున్న మాట, సమీపింపరాని తేజస్సులో ఆయన వసించువాడు. సో దేవుడి గురించి పౌలు రాస్తున్న మాట, ఎవరైనా సరే మీరు ఎక్కడ ఉంటారని మనం అడిగినప్పుడు పలానా ఊరిలో, లేదంటే పలానా దేశంలో, పలానా రాష్ట్రంలో, పలానా పట్టణంలో అని చెప్తాం. సో అట్లానే దేవుని యొక్క ఆయన వసించేవాడు అని రాస్తాడు. సో ఆ మాట మనం చూసినట్లయితే, ఎలాంటి తేజస్సు దేవుడు నివసించే చోటు అంటే, ఎవరు సమీపించలేరు, ఎంతో మోర్ బ్రైట్నెస్ కలిగిన వెలుతురు కలిగిన ప్రదేశం అన్నమాట. సో అలాంటి ప్రదేశంలో దేవుడు నివసించేవాడుగా ఉన్నాడు. సో మనం చూసినట్లయితే లైట్స్ చూసినట్లయితే బల్బ్స్ ఆ యొక్క వెలుతురు వాటికి రేటింగ్స్ ఉంటాయి. 40 వాట్స్ బల్బ్ అని, 60 వాట్స్ అని, 500 వాట్స్ అని. అంటే ఏంటి, కాంతిని మనం కొలవగలుగుతున్నాం, పరిమాణాన్ని చెప్పగలుగుతా ఉన్నాం. అయితే దేవుడు నివసించే ఆ యొక్క కాంతి, ఆ తేజస్సుని నిజంగా మనం కొలిచి చెప్పాలంటే మానవుడికి అది వల్ల కాదు. ఆయన తేజస్సు పరిమాణం కొలత మానవుడు చెప్పలేడు. అందుకనే పౌలు అంటా ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన వసించుచున్నాడు. అంటే ఏంటి ఆ యొక్క మాటకు అర్థం అంటే, దేవుని యొక్క తేజస్సు ఎలాంటిదంటే అనంతమైనది, ఇన్ఫినైట్ గ్లోరీ. అలాంటి తేజస్సులో దేవుడు నివసిస్తా ఉన్నాడు. అక్కడ ఒక మంచి మాట రాస్తా ఉన్నాడు పౌలు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే, గాడ్ అలోన్. అంటే అలాంటి తేజస్సులో దేవుడు ఒక్కడే నివసించగలడు, ఇంకెవరు నివసించలేరు. ఇంకా ఆ తేజస్సుని ఎవరు సమీపించలేరు అని చెప్తూ ఇంకేమంటున్నాడంటే, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేరు, ఎవడును చూడనేరడు. అంటే ఏ మనిషి యొక్క నేత్రము
లేదా ఎవరు చూడలేరంట, చూడలేరు. ఉదాహరణకి నాసా వాళ్ళు పంపిస్తా ఉంటారు అంతరిక్షంలోకి. వాళ్ళు పంపించింది కొన్ని సంవత్సరాల క్రితం పంపిస్తారు. ఆ కాంతి సెకండ్కి రాకెట్ స్పీడ్ తో 3,00,000 కిలోమీటర్ల వేగంతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తా ఉంటుంది. అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటుంది. అలా ప్రయాణం చేసిన తర్వాత ఏదో ఒక గ్రహానికి అది తగిలి వెనక్కి, దాన్ని బట్టి ఇంత దూరంలో ఆ గ్రహం ఉంది అని వాళ్ళు లెక్కలు వేయగలుగుతా ఉన్నారు. కానీ అంత అద్భుతమైన మెషిన్స్ కనిపెట్టిన సైంటిస్టులు కూడా దేవుని యొక్క తేజస్ని సమీపించలేరు. అందుకనే మనుష్యులలో ఆయనను ఎవరును ఎప్పుడును చూడలే. దేవుడు నివసిస్తే యొక్క తేజస్సుని, మహిమను వివరించడానికి మన మాటలు కానీ మన జ్ఞానం సరిపోవు. దేవుడు మనకు అతీతంగా ఉన్నాడు. ఏంటంటే మన ఆలోచనల్లో దేవుడు చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుణ్ణి చేసేటప్పుడుగా ఆరాధన చేస్తాం. లేదు, మన ఆలోచనల్లో దేవుడు ఉన్నతంగా గొప్పవాడుగా ఉన్నప్పుడు ఆయన్ని శ్రేష్టమైన రీతిలో ఆరాధన చేయగలుగుతాం. సో నిజంగా సమీపించరాని తేజస్సులో దేవుడు నివసించుచున్నాడు అనే మాట యొక్క అర్థం నిజంగా మనకు అర్థమైతే మనం ఆరాధించబోయే దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. మన హృదయానికి ఆ మాటలు అర్థమవుతాయి. ఇంకా చూస్తే ఆయన గురించి ఇంకొక రాయబడిన మాట చూడండి. అక్కడ ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. అంటే మరణము లేనివాడై ఉన్నాడు. ఇంకా మనం ఆలోచించాలంటే ఆయన ఎలాంటి తేజస్సులో నివసించుచున్నాడంటే మరణము కూడా ఆయన ఉనికిని, ఆయన నివసించే చోటుని సమీపించలేదు. సో అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే అలాంటి గొప్ప దేవుడు మనకి చూసినట్లయితే ఆయన ఒక్కడే సమీపింపరాని తేజస్సులో ఉండిపోలేదు. కానీ ఆయన మనకు పరిచయమైన వాడుగా, మనకు సంబంధించిన దేవుడుగా, మన దేవుడు అని చెప్పుకునేలా ఆయన మనకి బైబిల్లో, చరిత్రలో మనం చూడగలుగుతా ఉంటాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. సో ఇక్కడ మోషే ప్రశ్నిస్తా ఉన్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ రాస్తూ. ఏమనంటే మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడు. అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్న రాజులకు రాజు అయిన దేవుడు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలీయులకి సమీపంగా ఉన్న దేవుడుగా ఉన్నాడండి. ఎంత గొప్ప సంగతి! ఎంత సమీపంగా వారికి ఉన్నాడంటే మనం నిర్గమకాండంలో చూడగలుగుతాం. ఆ బంధకాల్లో లేకపోతే ఆ బానిసత్వంలో ఉండి, ఫరో యొక్క బానిసత్వంలో, కఠిన బానిసత్వంలో, శ్రమల్లో ఉండి వాళ్ళు మొరపెట్టినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు అక్కడ కొన్ని మాటలు చూడగలుగుతాం. 3వ అధ్యాయం 7-8 వచనాల్లో చూసినట్లయితే 3వ అధ్యాయం 7-8 వచనాల్లో చూసినట్లయితే కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. నా ప్రజల బాధను నేను చూచి తిని, వారు పెట్టిన మొరను నేను వింటిని. తర్వాత 8వ వచనంలో ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, 8వ వచనం లాస్ట్ లో ఉంటుంది, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అంటే సమీపింపరాని తేజస్సులో
ఎక్కడో ఉన్న దేవుడు తన ప్రజలను వారి బాధల్లో జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించుటకు నడిపించుటకు దిగి వచ్చాడు వారి సమీపానికి. కాబట్టి ఈరోజు దేవుడిని మనం ఆరాధించడానికి మన దేవుడి గురించిన ఒక శ్రేష్టమైన తలంపు ఏంటంటే, సమీపింపురాని తేజస్సులో ఉన్న దేవుడు మనకు సమీపంగా ఉన్న దేవుడయ్యాడు. మనకు సమీపంగా ఉన్న దేవుడయ్యాడు. సో దాన్ని బట్టి ఆయన ఆరాధన చేయాలి. ఇశ్రాయేలు జీవితంలోనే కాదు, ఆయన మనకు కూడా సమీపంగా ఉన్న దేవుడయ్యాడు. లోకాసు వార్త 19వ అధ్యాయం, ఒకసారి లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడిన మాట. సో ఇక్కడ చెప్పబడతా ఉంది, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే నశించిన పాపంతో పతనమైన మానవుణ్ణి, సత్యం తెలియక అసత్యంలో చీకట్లో అంధకారంలో ఉంటూ జీవితాన్ని పాడు చేసుకుంటూ పతనమైన మానవుణ్ణి వెతుకుతూ రక్షించటానికి సమీపింపురాని తేజస్సులో ఉన్న దేవుడు ప్రేమ కలిగిన వాడై మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. మహిమను విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, మనుష్య కుమారుడిగా రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకానికి సమీపంగా వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఇంతకంటే సమీపంగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇంకా మనం ఆలోచిస్తే ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, మీరు సత్యవాక్యమును విని విశ్వాసం ఉంచుట ద్వారా ఆత్మ చేత ముద్రించబడితిరి. అంటే దేవుడు ఎంత సమీపంగా వచ్చాడంటే దేవుని యొక్క నివాసమే మన హృదయంలోకి వచ్చేసింది. సో నిజంగా ఈరోజు దేవాది దేవుడు, సమీపింపురాని తేజస్సులో ఉన్న దేవుడు మన హృదయంలో ఉన్నాడు. మనం రక్షించబడుట ద్వారా మన హృదయంలో నివాసం చేస్తా ఉన్నాడు. యోగ్యులం కాకపోయినా, పాపులమైనా, ఎన్నిక లేకపోయినా ఇక్కడ ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడు. ఇశ్రాయేలు గురించి అక్కడ రాయబడి ఉంది, మొరపెట్టున్నప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా సమీపంగా ఉంటాడని రాయబడి ఉంది. కానీ నిజంగా మన ఆత్మీయ ప్రయాణాన్ని, ఆత్మీయ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు మనం ప్రార్థించకపోయినా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. శోధనల్లో నుండి తప్పించిన దేవుడుగా ఉన్నాడు. అపాయాలు ఎదురయ్యే ఆ క్షణాన్ని తప్పించిన దేవుడుగా ఉన్నాడు. మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు నువ్వు నేను ఆరాధించే దేవుడు. ఇది మొదటి తలంపు, సమీపింపురాని తేజస్సులో ఉన్న దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. రెండవ తలంపుగా మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. రోమా రాసిన పత్రిక అండి, పదకొండవ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. సో ఇక్కడ కూడా పౌలు అవే మాటలు రాస్తున్నాడు, యుగము యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. సో ఇక్కడ చూసినట్లయితే దేవుడి గురించి రాయబడుతున్న మాట సమస్తమును కలిగి ఉన్నవి. సో అంటే దేవుడు సమస్తాన్ని కలుగజేసిన దేవుడుగా పౌలు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. సో 36వ వచనం చూస్తే, ఆయన మూలమున సమస్తము కలిగి ఉన్నవి, ఆయన ద్వారా సమస్తము కలిగి ఉన్నవి, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. 3 విషయాలు ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు. సో మొట్టమొదటిగా సమస్తము కలిగి ఉన్నవంటే
సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. సో ఆకాశంలో, భూమి మీద, సముద్రంలో సంచరించే ప్రాణం గల వాటిని, ప్రాణము లేని వాటిని, పర్వతములు కలుగు చేయవాడు ఆయనే రాయబడి ఉన్నవాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. సో మొట్టమొదటిగా ఆయన మూలమున అంటే సమస్తముని కలుగు చేసింది ఎవరంటే దేవుడు. అంటే దేవుడే కారణం. సమస్తానికి కారణభూతుడు ఎవరు అని చేస్తే దేవుడే. సమస్తానికి ఆధారభూతుడు దేవుడే. అందుకే కొలస్సీలు రాసిన పత్రికలో ఉంటది, ఆయన యందు సర్వమును సృజించబడిను, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని రాయబడి. అంటే ఆయన ఎవరి చేత సృజించబడక తనకు తానుగా ఉనికిలో ఉండి ఆయన సమస్తాన్ని కలుగ చేసిన దేవుడుగా ఉన్నాడు, సృష్టికర్తగా ఉన్నాడు. ఇంకా పౌలు ఏం రాస్తున్నాడంటే ఆయన ద్వారా సమస్తము కలిగి ఉన్నది. అంటే ఎలా ఆయన కలుగ చేశాడు సమస్తాన్ని అని మనం ఆలోచన చేస్తే తన నోటి మాట చేత కలుగు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. తన జ్ఞానం చేత ఆయన సమస్తాన్ని కలుగ చేసినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. మూడోది, తన శక్తి చేత ఆయన సమస్తాన్ని కలుగు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. సో అందుకనే నిజంగా ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఇంత గొప్ప సృష్టిని దేవుడు ఎలా చేశాడని మనం చూస్తే ఆయన జస్ట్ కలుగును గాక అని ఒక మాట అనగానే సమస్తము కలిగిపోయింది. సో ఈరోజు భూమి ఏ బేస్ లేకుండా విశ్వంలో ఏలాడుతా ఉందంటే నిజంగా ఎంత జ్ఞానం కలిగిన దేవుడు సృజించాడు. సో ఈరోజు మనం కనుక అంతరిక్షాన్ని కనుక చూసినట్లయితే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, సౌర కుటుంబం అంటాం. అలాంటి సౌర కుటుంబాలు కొన్ని మిలియన్స్ ఉన్నాయి అంతరిక్షంలో, వాటిని గ్యాలాక్సీలు అంటారు. అలాంటి గ్యాలాక్సీలు కొన్ని బిలియన్స్ ఉన్నాయి అంతరిక్షంలో. అంటే ఎంత పెద్ద విశ్వం ఒకసారి ఆలోచన చేయండి. ఒక నక్షత్రం నుండి ఒక నక్షత్రానికి ప్రయాణం చేయడానికి రాకెట్ స్పీడ్ తో మనం ప్రయాణం చేస్తే ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు పట్టిద్దాం. అంటే ఎంత దూరం ఉంది. అంత సృష్టిని, అంత విశ్వాన్ని దేవుడు తన మాట చేత క్షణాల్లో కలుగు చేశాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని ఆయన ద్వారానే కలుగు చేయబడింది. అందుకనే 19వ కీర్తన ఒక మాటలో 1వ వచనం ఏమంటుందండి? ఆకాశములు అంతరిక్షములు ఆయన మహిమను ప్రచురపరచుచున్నది. కాబట్టి మన సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమైంది. అంత మాత్రమే కాదు, 189వ కీర్తన 4వ వచనంలో ఒక మాట, 14వ వచనంలో కూడా ఒకసారి చూడండి. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసింది. ఆయన సృష్టినే కాదు, కానీ ఇక్కడ దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మానవుని కూడా దేవుడు సృష్టించాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం పుట్టుచున్నది. ఎందుకనంటే మానవుని యొక్క నిర్మాణం ఎంత సంక్లిష్టమైందో మనకు తెలుసు. అవన్నీ వివరించడానికి సమయం లేదు, కానీ నిజంగా మనం లోపల ఉన్న ఆ యొక్క మెకానిజం ని చూసినట్లయితే మనిషిని ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు అనే విషయం మనకు అర్థమవుతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ మానవుడిని దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో చేశాడు. సో ఈరోజు మానవుడికి ఉన్న డిగ్నిటీ ఏంటంటే, ప్రివిలేజ్ ఏంటంటే, మనం ఆయన పోలికలో చేయబడ్డామండి, ఆయన పోలికలో చేయబడ్డాం. సో అంత మాత్రమే కాదు, కానీ 3వ మాట చూస్తే ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నది. ఆయన మూలమున కలిగిను, ఆయన ద్వారా కలిగిను. మూడోదిగా ఆయన నిమిత్తము కలిగి. ఎందుకు చేశాడు దేవుడు ఈ సమస్తాన్ని అంటే ఆయన కోసం, ఆయన నిమిత్తం.
యెషయా గ్రంథం 43:7 ఉంటుంది, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. అంటే దేవుడు తన మహిమ కొరకు సమస్తాన్ని కలుగు చేశాడు. ఎందుకు దేవుడు తన స్వారూప్యాన్ని మానవుడికి ఇచ్చాడంటే తన మహిమను మానవుల్లో చూడాలనుకున్నాడు. దేవుడు తన మహిమ కొరకు సృజించాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని కలుగు చేసిన దేవుడుగా ఉన్నాడు. అయితే ఒకసారి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒకసారి తీయండి. రోమిలు రాసిన పత్రిక 32వ వచనం, 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడి గురించి రాయబడుతున్న మాట సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు. అంటే ఆయన సమస్తాన్ని కలుగ చేసిన దేవుడు ఏమయ్యాడంటే సమస్తాన్ని అనుగ్రహించే దేవుడుగా మనకున్నాడు ఆయన. సో ఈరోజు చూసినట్లయితే దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు, తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. అయితే ఏం జరిగింది? పాపం వల్ల దేవుని యొక్క స్వరూపం మనలో చెదిరిపోయింది. అయితే దేవుడు క్రీస్తులో ఏం చేశాడంటే తిరిగి ఆ యొక్క స్వరూపాన్ని, ఆ యొక్క మహిమను తిరిగి మనకి ఇస్తూ ఉన్నాడు. రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలోకి మనం మారుతామని. అంటే ఆయన ఏం అనుగ్రహించబోతున్నాడంటే తన స్వరూప్యాన్ని కంప్లీట్ గా రేపు ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు, అనుగ్రహించే దేవుడు. ఇంకా చూసినట్లయితే పాపం వల్ల ఈ సృష్టి కూడా పాడైపోయింది. దేవుని యొక్క చాలా పాడైపోయింది. ప్రకటన గ్రంథంలో చూస్తే క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని ఇవ్వబోతున్నాడు అన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అంటే ఏం జరుగుతుందంటే ఏం మనం గమనించగలమంటే ఆయన సృష్టిని కూడా విమోచించబోతున్నాడు, అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి నువ్వు నేను ఆరాధించే దేవుడు సమస్తాన్ని తన మహిమ కొరకు కలుగు చేశాడు. తరువాత ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఇది 2వ తలంపు. సో మొట్టమొదటిగా చూసాం, సమీపింపురాని తేజస్సులో ఉన్న దేవుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు అయ్యాడు. రెండవది, సమస్తాన్ని కలుగ చేసిన దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మూడవదిగా ఇంకొక ఆలోచన తలంపును చూసి మనం ఆరాధనలోకి వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. సో మన దేవుడు ఎవరంటే అద్వితీయ సత్యదేవుడు. అంటే వన్ అండ్ ఓన్లీ ట్రూ గాడ్ అని రాయబడి ఉంది. ఆయన ఒక్కడే నిజమైన సత్యమైన దేవుడు. అందుకనే 14వ అధ్యాయంలో కూడా చూస్తాం, నేనే సత్యమును అంటాడు యేసు ప్రభువు. అంటే ఈ సత్యము అనేది ఎగ్జిస్ట్ అయి ఉందంటే దేన్ని బట్టి అయి ఉందంటే దేవుడు ఉన్నాడు కాబట్టి సత్యం ఉంది. దేవుడు లేకపోతే సత్యం ఉండదు. ఎందుకనంటే నా దగ్గర సత్యము ఉంటే చెప్పలేదు, కానీ యేసు ప్రభువు వారు నేనే సత్యమును అన్నాడు. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన సత్యవంతుడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుడి గురించి రాయబడి ఉంటుంది, ఆయన సత్యస్వరూపి. అంటే దేవుడు యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఆయన సత్యవంతుడు. అదే మనం చూస్తే మనకు అది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన సత్యవంతుడు అంటే అర్థం ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే పనులు అవన్నీ సత్యమై ఉంటాయి. సో దేవుడు సత్యమునకు ఆధారం అయి ఉండాలి. ఎందుకంటే ఆయనే సత్యం కాబట్టి మనకు సత్యము తెలియాలంటే దేవుని దగ్గరకు రావాల్సిందే.
దేవుని దగ్గరకు రావాల్సిందే. ఇంకా సత్యం ఎక్కడా దొరకదు. సో అపవాది ఏం చేశాడంటే అవని అసత్యాన్ని సత్యమని చెప్పి మోసపుచ్చాడు. కానీ సత్యం అనేది మనం తెలియాలంటే దేవుని దగ్గరికే రావాలి. కానీ ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి దేవునికి మనం దూరం అయిపోయాం. సో దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులమయ్యాం. దేవుడు అనంతుడు, మనం పరిమితి గలవారమయ్యాం. అయితే సత్యాన్ని తెలియచేయటానికి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చాడనమాట. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం ఒక మాట చూస్తే మనకు కొద్దిగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన చాలండి నీ ఆలోచనలు నెరవేర్చితివి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎందుకు మనం కనపరచాలి, ఎందుకు స్తుతించాలంటే దేవుడు తాను చేసిన ఆలోచనల్ని, తన కార్యాలని ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అయితే దేన్ని బట్టి ఆయన తన ఆలోచనలు, కార్యములు జరిగిస్తాడంటే అక్కడ రాయబడి ఉంది, సత్య స్వభావము అనుసరించి. అంటే తన వ్యక్తిత్వం అది. దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన మాట ఇస్తే అది నెరవేరుస్తాడు. అందుకనే సత్యము అనే మాటకు బైబిల్లో కనిపించే అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం, రిలయబిలిటీ, అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు అది ఎందుకు ఆయన నెరవేర్చుతున్నాడు, ఆయన ప్రమాణం చేసిన వాగ్దానం లేదా నిబంధన ఎందుకు నెరవేరుస్తున్నాడంటే ఆయన సత్యవంతుడు కాబట్టి అలా జరిగిస్తాడు. సో అలాంటి సత్యవంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన్ని గణపరచాలి. సత్యము అనేది లేదు ఇంకెక్కడ. సో ఆయన ఈ నామమును స్తుతించదును అని చెప్తా ఉన్నాడు. అలాంటి సత్యవంతుడు మన జీవితాల్లో ఏం చేశాడంటే ఒకసారి యోహాను సువార్త చూద్దాం. 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యము చాలండి, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా వచ్చాడు. సత్యవంతుడై ఉన్న దేవుడు ఏం చేశాడంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. సత్యము ఒక్కటే ఒక వ్యక్తిని స్వతంత్రుడుగా చేయగలదు. సో మనం పాపం చేత బంధకాల్లో జీవిస్తా ఉన్నాం, ఒకప్పుడు అంధకారంలో జీవిస్తా ఉన్నాం, మన అపవాది యొక్క అధికారం క్రింద ఉన్నాం. స్వాతంత్ర్యం లేదు, మనకి స్వేచ్ఛ లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్న మనల్ని సత్యవంతుడైన దేవుడు దర్శించాడండి. ఎప్పుడో ఆదికాండం 3వ అధ్యాయంలోనే వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆయన ఇచ్చిన మాటను తర్వాత ప్రవక్తల ద్వారా ఆయన వాగ్దానం చేశాడు, కుమారుణ్ణి పంపిస్తానని. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడానికి మహిమను విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, రక్తమాంసాలు ధరించుకొని ఈ లోకానికి వచ్చి సత్యాన్ని క్రీస్తులో మనకు ప్రత్యక్షపరిచాడు. నిజంగా యేసు ప్రభువారు మన జీవితంలో పరిచయం కాకపోతే, యేసు ప్రభువారు గురించిన యొక్క గ్రహింపు మనకు తెలియకపోతే ఎలా ఉండేవో మన జీవితాలు. అసత్యంలోనే ఉండేవాళ్ళం, అభద్రతలో జీవిస్తూ ఉండేవాళ్ళం, నెమ్మది లేక, నిరీక్షణ లేక, గురి లేక బ్రతుకుతూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఒక శ్రేష్టమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, హృదయంలో నెమ్మదితో కూడిన జీవితాన్ని జీవిస్తున్నామంటే యేసు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేశారు. అందుకనే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక మాట ఉంటుంది, 1వ వచనంలో, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఈరోజు ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధన చేయాలి. సో ఈ 3 తలంపులను బట్టి ప్రభువుని ఆరాధన చేద్దాం.
సో మొట్టమొదటిగా మనం చూసాం, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మనకు సమీపంగా వచ్చాడు. మన హృదయంలో నివాసం చేసేంత సమీపంగా ఆయన వచ్చిన దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా, సమస్తాన్ని కలుగ చేసిన దేవుడు మన స్థితిని చూచి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడుగా మన జీవితంలో ఆయన ఉన్నాడు. మనం పోగొట్టుకున్న మహిమనిచ్చే దేవుడుగా ఉన్నాడు, ఆయన మనకు కనిపిస్తా ఉన్నాడు. మూడవదిగా, సత్యమైన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ మూడు తలంపులను బట్టి మనం ఆరాధనలోకి వెళ్ళి ప్రభుని ఆరాధన చేద్దాం. అందరం ఆరాధన పెట్టే ముందు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు సమీపించరాని స్థలంలో నివసించే దేవుడు, సమస్తాన్ని పెంచే దేవుడు, సత్యం సమీపంగా ఉండే దేవుడు. ఈ యొక్క వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకొని తర్వాత రెండవది, ఈ వారంలో ప్రభు నీ పట్ల నీ కుటుంబం పట్ల చేసిన మేలు బట్టి ఆయన ఆరాధిద్దాం. ఒక్కొక్కరికి 2 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. 6 సిస్టర్స్ కి, 2 బ్రదర్స్ కి సమయం అవకాశం పడుతుంది. క్లుప్తంగా 2 నిమిషాల్లో ముగించాలి. అందరూ నిలబడ్డైతే ఆరాధిస్తే బాగుంటుంది అనేది. ఇదివరకు చాపండి కాబట్టి మనం మోకరించే అవకాశం లేదు కాబట్టి నిలబడి అందరూ ఆరాధన సహోదరులు ఆరాధించండి. మీ అందరికీ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వర్తమానం చూద్దాం. మిగిలి ప్రేమిస్తున్న ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీరు క్షేమంగా కాపాడి ప్రభువా, మీ పరిశుద్ధ దినంలో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు. మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రభువా, నిజమే ప్రభా, మిమ్మల్ని ఏ మానవుడు సమీపించలేడు. అటువంటి ప్రభా, సమీపింపరాని తేజస్సు కలిగిన మీరు మాకు దగ్గరగా వచ్చి ప్రభా, అసత్యంలో ఉన్న మమ్మల్ని సత్యంలోకి నటించడానికి మీరు చేసిన త్యాగం అంతటిని బట్టి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరంతో మా అందరితో మాట్లాడదాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నిలబడిన నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేయడం యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం చివరి నెలలో ఉన్నాం ఆల్మోస్ట్. ఈ సంవత్సరం థీమ్ చెప్తారండి దేని మీద? అఫ్ కోర్స్ మనం చాలా నెలలో మనం మాట్లాడుకోలేకపోయాం కదా. సో మొదటి అది ఒకసారి చదువుదాము. జెఫన్యా 2వ అధ్యాయం 3వ. ఈరోజు
ఆ అంశం మీద నేను చివరి నెలలో మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. జెఫన్యా దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడు. చిన్న సర్వే చేశారండి, ఫన్ గా ఉండటానికి చెప్తా ఉన్నాను. ఎక్కువ మందికి కోవిడ్ పాజిటివ్ ఎవరికి వస్తుందంటే మాస్కులు పెట్టుకున్న వాళ్ళకి. ఆ ఊరినే చెప్తున్నాను. నేను 3-4 నెలల క్రితం ఇది ఆన్లైన్ లో చెప్పాను ఈ వర్తమానం. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. అయితే ఇప్పుడు చివరి నెల ఆ అంశాన్ని మరలా జ్ఞాపకం చేయటం కోసం ఆఫ్లైన్ లో చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఏ వర్తమానం చెప్పాలి అని ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే ఇది చెప్తేనే బాగుంటది అనేది నేను బలంగా నమ్మి మీ ముందుకు వచ్చాను. నిన్న దినాన నేను ఆన్లైన్ లో క్రిస్మస్ ప్రోగ్రామ్ లో మాట్లాడాను. ఆంధ్ర యూనివర్సిటీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కి నేను క్రిస్మస్ లో మాట్లాడాను. చాలా అనిపించింది అన్నమాట. మొహాలు ఇలా చాలా హాస్పిటల్ ఈవినింగ్స్ లో మాట్లాడినప్పటికీ ఇంచుమించు 1500 మందికి ఈ సీజన్ లో మేము యుఈఎస్ఐ ఏపీ ద్వారా విద్యార్థులకి 1500 మందికి సువార్త ప్రకటించాం. వాళ్ళలో ఇంచుమించు 1000 మంది రెస్పాండ్ అయ్యారు. అదంతా ఇలా మాస్కులు పెట్టుకొని లేకపోతే కనపడకుండా చేసిన పరిచర్య. సో నిన్నటి దినాన్ని కూడా అలాగే క్రిస్మస్ ప్రోగ్రామ్స్, ఈ మంత్ లో క్రిస్మస్ ప్రోగ్రామ్స్ నిన్నటి దినాన్ని నుంచి స్టార్ట్ అయ్యాయి. నాకు ఈ మంత్ అంతా ఉన్నాయి. కానీ ఎంత డ్రైగా ఉందో చాలా బాధేసింది. నిన్నంతా చాలా బాధపడతా ఉన్నా. ఎందుకు దేవుడు ఎలాంటి పరిస్థితులను అనుమతించాడు? కానీ ప్రతి దాని వెనకాల ఒక ఉద్దేశం. ఈ పుస్తకాన్ని చెప్పిన తర్వాత కూడా నేను అదే గ్రహించాలని అనుకుంటా ఉందాక కూర్చొని కూడా ఈ పుస్తకం అంటే ఈ అంశాన్ని నేను తెలియచేసిన తర్వాత ఈ వర్తమానం ద్వారా నేను సాధించాలనుకుంటా ఉన్నా. ఏం చేయాలనుకుంటున్నా, పర్పస్ ఏంటి, ఈ వర్తమానం చెప్పడం వెనకాల ఉన్న నా ఉద్దేశం ఏంటి అని అంటే 2 విషయాలు. మొదటిది, సో నిర్లక్ష్యంగా ఉండే చాలా మందిని దేవుని వైపు పురికొల్పాలి. అలాగే దేవుని కొరకు సో సమయం అసమయంలో కూడా దేవుని కోసం ప్రయాసపడాలి అనే ఈ 2 అంశాలు ఈ యొక్క దీనిలో నుంచి నేను తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఆన్లైన్ లో ఈ వర్తమానం చెప్పినప్పుడు పాల్ చాలా చక్కగా అవుట్లైన్స్ తయారు చేసి అప్పటికప్పుడే చాలా చక్కగా డిస్ప్లే చేశాడు. ఎంతమందికి అది గుర్తుందో నాకైతే తెలియదు. మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఆ వచనాన్ని మరలా ఒకసారి చదివి ఈ జెఫన్యా పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదు. ఈ జెఫన్యా పుస్తకాన్ని ఏ సందర్భంలో దేవుడు రాయించాడు, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ పుస్తకాన్ని రాసే టయానికి అని గమనించినట్లయితే, రాజైన హిజ్కియా చనిపోయాడు. చనిపోయిన తర్వాత యూదుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నిజ దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి వాళ్ళు అన్యుల ఆచారాలని, అన్య దేవతల్ని పూజించటం ఆరంభించారు. అంత మాత్రమే కాకుండా ఆత్మీయ ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే చాలా ఉదాసీనంగా, చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి. చాలా నిర్లక్ష్యం. నేను రాత్రి ఈ వర్తమానం గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు ఒక తలంపు దేవుడు అనుగ్రహించాడు. అంటే ఎవరో చెప్పిన స్టేట్మెంట్, యేసు ప్రభువారు అంటే మన యేసు ప్రభువారు త్వరగా వస్తా ఉన్నాడు, హీఈస్ కమింగ్ సూన్ అనేది మనకు తెలుసు. యేసు ప్రభువారు త్వరగా వస్తా ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఈ రోజే వస్తాడు అంటే ఎలా ఉంటారండి క్రైస్తవులు? తెలిసింది అనుకోండి కదా,
తెలియదు. వాక్య ప్రకారం ఈ ప్రపంచంలో ఎవరికి యేసు ప్రభు వారు ఈ రోజే వస్తాడు అని ఎవరికి తెలియదు. ఎవరన్నా నాలాంటి వాళ్ళు చెప్పినా నమ్మకూడదు. అది దేవుని వాక్యం, రైట్? ఇలా అనుకుందాం. ఉదాహరణకి ఈ రోజే వస్తాడు అనుకోండి, ఎలా ఉంటామండి మనం? ఈ రోజు ఉన్నట్లే ఉంటామా? నిన్నున్నట్లు ఉంటామా? నేనైతే అదే ప్రశ్న వేస్తున్నాను. నిన్నున్నట్లే సమయాన్ని వేస్ట్ చేస్తా, నిన్నున్నట్లే లెక్కలేతనంగా, నిన్నున్నట్లే ప్రార్థన అంటే కొంచెం దేవుని వాక్యం చదవటం అంటే దేవునికి సమయం ఇవ్వటం అంటే అలర్ట్ గా ఉన్నారేమో ఈ దినం కూడా. ఈ రోజు ఏమి చేస్తాడు అన్నట్టు అలర్ట్ గా ఉన్నారేమో నాకు తెలియదు. నిన్న కూడా అలాగే అలర్ట్ గా ఉన్నారేమో నాకు తెలియదు. ఒకవేళ యేసు ప్రభు వారు ఈ రోజే వస్తాడు అన్నప్పుడు నీ లైఫ్ నా లైఫ్ ఈ రోజు నువ్వు ఉన్నట్లే ఉంటావా లేకపోతే వేరేగా ఉంటావా? నా జవాబు ఏంటో తెలుసా? నేను నిన్నున్నట్లు ఈ రోజు ఉన్నట్లు ఉన్నాను. ఇంకా అలర్ట్ గా ఉంటాను, ఇంకా ప్రార్థనాపూర్వకంగా ఉంటాను, ఇంకా సరి చేసుకోవాల్సినవి అన్న ఉంటే సరి చేసుకుని ఉంటాను. ఖచ్చితంగా ఈ రోజు నిన్న ఉన్నట్లు ఉన్నాను నేను. సో ఆ దినాల్లో యోధా ప్రజలు ఎలా ఉంటా ఉన్నారు అని అంటే నిర్లక్ష్య వైఖరి కనపరుస్తా ఉన్నారట. నిర్లక్ష్యంగా ఉదాసీనంగా ఉంటా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు చేస్తా ఉన్న పాపాల గురించి కొంచెం కూడా బాధ గాని దుఃఖం గాని లేదా. బాధ గాని దుఃఖం గాని. పాపం చేస్తా ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడికి హృదయం బద్దలైపోవాలి కదా. అది ఏ పాపమైనా, చిన్న అబద్ధం అవ్వచ్చు, చిన్న కోపం అవ్వచ్చు, చిన్న గొడవ అవ్వచ్చు, చిన్న లేని మాట అనటం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పాపం అంటే తెలుసు మనందరికీ కదా. అది మాట ద్వారా అవ్వచ్చు, చూపు ద్వారా అవ్వచ్చు, క్రియ ద్వారా అవ్వచ్చు. ఏ విధంగా అయినా సరే పాపం చేసినప్పుడు నిజమైన క్రైస్తవుడికి హృదయం పిండయ్యాలి, బద్దలైపోతా ఉండాలి. వీళ్ళకంట పాపం గురించి దుఃఖం కొంచెమైనా లేదా. నీతిగా జీవించాలి అని చెప్తా ఉన్న దేవుని ఆజ్ఞలు మాటలు ఉన్నాయే, అవి అసలుగా వాళ్ళు పట్టించుకోవట్లేదండి. తర్వాత ఏమైనా ఉందంటే చివరికి వారి ధనం వారికి ఆత్మ సంతృప్తినిస్తా ఉంది అని రాయ. క్రైస్తవుడికి ఏది సంతృప్తినివ్వాలండి? బిడ్డల చదువా? వచ్చే శాలరీనా? బ్యాంక్ బ్యాలెన్స్ సంతృప్తినివ్వాలా? సమాజంలో ఉన్న మంచి పేరు సంతృప్తినివ్వాలా? ఏది క్రైస్తవునికి సంతృప్తినివ్వాలండి? సైలెంట్ గా ఉన్నారు, కొంచెం మాస్క్ తీసుకొని మాట్లాడండి. ఏది సంతృప్తినివ్వాలండి? చెప్పాలి త్వరగా. క్రైస్తవునికి నా బిడ్డల భవిష్యత్తు సంతృప్తినివ్వాలా? నిన్న అన్న అదే లాస్ట్ వీక్ మాట్లాడతా అన్న అంటే వర్షిప్ మెసేజ్ లో, లేకపోతే వర్షిప్ మెసేజ్ అని అంటే పిల్లలు సెటిల్ అయిపోయారండి, అమ్మాయ పిల్లలు సెటిల్ అయిపోయారు అని ఇట్లా 2-3 చెప్పారు కదా. వర్షిప్ మెసేజ్ వాళ్ళ మెసేజ్ అన్న? వర్షిప్ మెసేజ్. పిల్లలు సెటిల్ అయిపోయారండి, రిటైర్డ్ అయిపోయామండి. దేవుని మహాకృపను బట్టి ఇద్దరం, అక్క నేను ఇద్దరం రిటైర్డ్ అయిపోయామండి క్షేమంగా. పిల్లలు సెటిల్ అయిపోయారండి, పిల్లలు చదువులు అయిపోయినాయండి, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయండి. చాలా మందికి ఇవి చాలా సంతృప్తినిస్తా ఉంటది. నథింగ్ రాంగ్, తప్పేం లేదు. బట్ ఒక క్రైస్తవుడికి వీటి కంటే మరొకటి సంతృప్తినివ్వాలి. ఏదండి అది? ఏంటంటే కఠినమైన ప్రశ్న ఏమన్నా వేశానా నేను? ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉండటం. వెరీ గుడ్, మనందరం దేవుణ్ణి కలిగి ఉన్నాం. మంచిదండి, మంచిదే, కలిగి ఉన్నాం. దేవుని మార్గంలో నడుచుకుంటా దేవుని స్వారూప్యంలోకి వెదుగుతా ఉండటం ఉంటదే, దేవుని స్వారూప్యంలోకి ఎదగటం ఉంటదే, అది సంతృప్తినిస్తా ఉండాలి, అది తృప్తినిస్తా ఉండాలి. అఫ్ కోర్స్ మరొక విధంగా క్రైస్తవ జీవితానికి ఈ ఏరియాలో తృప్తి ఉండకూడదు. ఏ ఏరియాలో?
దేవుల్లో ఎదిగే విషయంలో తృప్తి ఉండకూడదు. అన్ని విషయాల్లో తృప్తి కలిగి ఉండాల్సిందే కానీ ఈ విషయంలో క్రైస్తవుడికి తృప్తి ఉండకూడదు. ఏ విషయంలో? క్రీస్తు ప్రభు వారిలో ఎదగటంలో తృప్తి ఉండకూడదు. మరొక రకంగా క్రైస్తవునికి తృప్తి ఏది ఇవ్వాలంటే ఆత్మీయంగా ఎదిగే విషయం తృప్తి. సో కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఈ పుస్తకం రాసిన కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, నిజ దేవుణ్ణి పక్కన పెట్టేసి వాళ్ళు నిర్లక్ష్యంగా జీవిస్తా ఉన్నారు. డబ్బే వాళ్ళకి ఆత్మ తృప్తిని ఇస్తా ఉంటాయి. దేవుని మాటలంటే లెక్కలేనితనంగా ఉన్నాయి. పాపం గురించి కొంచెం కూడా భయం లేని జీవితాన్ని జీవిస్తా ఉన్న ఆ సందర్భంలో ఈ పుస్తకం రాయబడింది. సో ఈ ఏ మెసేజ్ అయినా దేని గురించి చెప్పినా రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. అదే మేము నేర్పుతా ఉంటాం, మేము నేర్చుకున్నాం, మేము అదే ఎనీ మెసేజ్ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే కాంటెక్స్ట్ అండ్ పర్పస్. ఏ ఉద్దేశంతో ఆ వర్తమానం దేవుడు అనుగ్రహించాడు, ఏ సందర్భంలో ఆ వర్తమానం రాయబడింది, ఇవ్వబడింది. సో కాంటెక్స్ట్ చూసాం. ఇకపోతే పర్పస్ ఏంటి అని గమనిస్తే, అంటే ఉద్దేశం ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో జెఫన్యా చేత ఈ పుస్తకాన్ని దేవుడు రాయించాడు అని గమనిస్తే, యోధా ప్రజలు వారి యొక్క ఆత్మీయ పతనాన్ని గ్రహించి తమ్మును తాము తగ్గించుకొని సాత్వికులై దేవుని వైపు తిరగాలి. జాగ్రత్తగా గమనించాలి. యోధా ప్రజలు వాళ్ళ ఆత్మీయ పతనాన్ని గుర్తెరిగి తమ్మును తాము తగ్గించుకొని దేవుని దగ్గరికి సాత్వికులై వచ్చి రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలి. దిస్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ బుక్. ఈ పుస్తకం దేవుడు రాయించటం వెనకాల ఉన్న ఉద్దేశం. సో కాంటెక్స్ట్ చూసాం. సందర్భం, ఏ సందర్భం, ఈ పుస్తకాన్ని రాయించే టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, యోధా ప్రజలు ఎలాంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు అన్నది చూసాం. అలాగే ఏ ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయించాడు అన్నది కూడా మనం చూసాం. ఇప్పుడు పుస్తకంలోకి చాలా క్విక్ గా వెళదాం. ఈ పుస్తకంలో 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాల్ని నేను 2 భాగాలు చేసి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను అన్నాను కదా, 2 భాగాలు చేసి చెప్పడం జరిగింది. ఆన్లైన్ సరిగా ఫాలో అవుతున్నారా లేదా అనటానికి ఒక చిన్న చెక్ అండి. మీరు చాలా మంది ఆన్లైన్ లో మనోళ్ళు మెసేజ్లు పెట్టారు కదా మార్చి నుంచి ఇప్పటిదాకా. ఆన్లైన్ లో ఎంత మంది సరిగా మెసేజ్ వింటున్నారు అనటానికి బహుశా ఫస్ట్ మెసేజ్ పెట్టుకుంటారు. పాల్ స్క్రీన్ మీద టైటిల్స్ వేస్తా చూపించాడు కాబట్టి అందరికి గుర్తుండాలి, కొంతన్నా గుర్తుండాలి. ఫస్ట్ మెసేజ్ కాబట్టి ఆయన మన చర్చిలో స్క్రీన్ మీద మెసేజ్ అన్ని అవుట్లైన్స్ అంతా ప్రిపేర్ చేసి చూపించిన ఫస్ట్ మెసేజ్ ఇది. సో నేను మన చిన్న ప్రశ్న, సో ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో చూసిన వాళ్ళందరికీ ఈ పుస్తకంలో 2 భాగాలు నేను చెప్పాను. ఎవరికైనా గుర్తులా? చెప్పిన వాళ్ళకి రైట్. నేను ఎంచుకున్నది మంచిదే అయ్యింది కదా, ఫిజికల్ గా చెప్పడం, ఆఫ్లైన్ చెప్పడం మంచిదే అయ్యింది. వెరీ గుడ్, ఖచ్చితంగా వినాల్సి. ఎందుకంటే థీమ్ కాబట్టి, ఈ సంవత్సరపు థీమ్. సో ఈ పుస్తకంలో నుంచే తీసి మనకి ఇవ్వటం జరిగింది పెద్దలు. కాబట్టి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం ఇంకొక 25 రోజులు. సో ఇచ్చిన థీమ్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఎగ్జామిన్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. సో మొదటి భాగం, మొదటి వచనం, అధ్యాయం 8వ దానికి టైటిల్ ఇలా పెట్టాను, ద డే ఆఫ్ రాత్. ద డే ఆఫ్ రాత్, దేవుని ఉగ్రత దినం. దాన్ని బుక్ లో నుంచి తీయాలి అని అంటే యెహోవా మహాదినం అని రాయబడింది. యెహోవా మహాదినం గురించి ఆ 3వ అధ్యాయం 8వ వచనం దాకా రాయబడింది. యెహోవా మహాదినం గురించి. 2వ భాగం అంటే 3వ అధ్యాయం 9వ వచనం 20వ వచనం దాకా దేని గురించి రాయబడిందంటే పునరుద్ధీకరణ దినం, ఆ నిరీక్షణ దినం. 2 విషయాలు. మొదటిది
ద డే ఆఫ్ రాత్, యెహోవా మహాదినం గురించి రాయబడింది. రెండవది నిరీక్షణ దినం గురించి రాయబడింది, ద డే ఆఫ్ రెస్టోరేషన్, పునరుద్ధీకరణ దినం. ఈ రెండింటి గురించి నేను ఒక నిమిషంలో చెప్పి ఆ టెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. యెహోవా మహాదినం అంటే ఇశ్రాయేలీల మీదకి 2 రకాల తీర్పుల గురించి మొదటి భాగంలో రాయబడింది. 2 రకాల తీర్పులు రాబోతా ఉన్నాయి. ఇశ్రాయేలీల మీదకి 2 రకాల తీర్పులు రాబోతా ఉన్నాయి. ఒక తీర్పు ఎలాంటిది అనంటే, బబులోను వారు వాళ్ళ మీదకి రాబోతా ఉన్నారు. బబులోను వారు వాళ్ళ మీదకి వచ్చి ఇశ్రాయేలీల ప్రజల్ని చెరగా తీసుకెళ్ళిపోతున్నారు. ఆ తీర్పు గురించి ఇక్కడ రాయబడింది, ఆ జడ్జిమెంట్ గురించి రాయబడింది. రెండవ తీర్పు లోకమంతటి మీదకి, వాళ్ళలో ఇశ్రాయేలీలు కూడా ఉంటారు కదండి, లోకమంతటి మీదకి రాబోయే మహా ఉగ్రత దినం. అది ఎప్పుడు జరిగిద్దండి? యేసు ప్రభు వారు తిరిగి వచ్చిన. ఈ 2 తీర్పుల గురించి, ఆ తీర్పులు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ తీర్పులు రావటానికి గల కారణాలు ఏంటి, ఇవి మొదటి భాగంలో రాయబడి. సింపుల్ గా చెప్తున్నాను మరలా. సో దేవుని తీర్పు తన ప్రజల మీదకి, లోకమంతటికి మీదకి రావటం గురించి మొదటి భాగంలో రాయబడింది. వచ్చినప్పుడు పరిస్థితులన్నీ ఎలా ఉంటాయి అనేది రాయబడింది మొదటి భాగంలోనే. అలాగే ఆ తీర్పు రావటానికి గల కారణాలు ఏంటో కూడా రాయబడింది, అది మొదటి భాగం. రెండవ భాగంలో దేవుడు తన ప్రజల మీదకి, లోకమంతటి మీదకి తీర్పు పంపిస్తున్నప్పుడు దేవుడు ఎంత కఠినం కలిగిన వాడో అంత ప్రేమ కలిగిన వాడు, ఎంత న్యాయవంతుడో అంత కనికరం కలిగిన వాడు. కాబట్టి తీర్పు పంపిస్తా ఉన్న దేవుడు తన ప్రజలకి, లోకమంతటికి అవకాశాలు ఇచ్చాడు అన్న. ఇక్కడ 2 అవకాశాలు ఇచ్చినట్లు కనబడతా ఉంటాయి. అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకొని తమ్మును తాము తగ్గించుకొని సాత్వికులై దేవుడి దగ్గరకు వస్తారో వాళ్ళకి ఇవ్వబోయే నిరీక్షణ, వాళ్ళకి ఇవ్వబోయే సంతోషకరమైన జీవితం, వాళ్ళకి ఇవ్వబోయే లోకం గురించి రెండవ భాగంలో రాయదు. Am I clear? ఈ 2 విషయాలు ఎవరు చెప్తారండి? మీకు అర్థమైందో లేదో నాకు తెలిస్తే ఈజీగా. మొదటి భాగంలో దేని గురించి రాయబడింది, రెండవ భాగంలో దేని గురించి, నేను చెప్పే వర్తమానం మీకు చాలా చాలా ఈజీగా అర్థమైంది. నేను చాలా పెద్దగా మాట్లాడాను, మీకు చెప్పాను. ఎవరన్నా మాస్క్ తీసుకొని చెప్పచ్చు. వాళ్ళు నా బాటిల్ అక్కడ ఉంది, చెప్పాలండి. మీరు అలా ఉండొద్దండి. దేవుని వాక్యం ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? అది ముందు మనకు అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలి, దాన్ని అన్వయించుకున్నప్పుడు పనిచేస్తుంది. ఒత్తిగా కూర్చుంటే పనిచేయదు. చాలా సైలెంట్ గా అసలు అటు ఇటు చూడకుండా అలా చూస్తా ఉంటే పనిచేయదు. అర్థం అవ్వాలి. అంటే 2 అర్థం చేసుకోగలిగేటట్లు నేను చెప్పాలి. నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు హృదయంలోకి వెళ్తావు. అర్థం చేసుకోకుండా వాక్యం భలే చెప్పాడండి అంటే కుదరదు. చెప్పాలండి, త్వరగా చెప్పాలి. పురుషుల నుంచి మొదటి చెప్పండి, రెండవది సహోదరులు చెప్తాయి. మొదటి భాగంలో దేని గురించి రాయాలి? మీరు చెప్పిన దాన్ని నేను ముందుకు వెళ్ళాలి. చెప్పండి బ్రదర్ డానియల్, మాస్క్ తీసుకొని చెప్పండి సార్. ఏం కాదు. దాంట్లో ఇంకా ఏం చెప్పబడింది అంటే తీర్పు గురించి చెప్పబడింది. దాంట్లో ఇంకా ఏం? ఇంకొక 2 పాయింట్లు చెప్పాను సార్ దాంట్లో. మొదటి భాగం వెరీ గుడ్. రెండవది ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్స్ ఎవరైనా చెప్తారండి ఇంకా క్లియర్ గా? అన్న ట్రై చేశారు,
ఇంకొక 2 పాయింట్లు దాంట్లో ఉన్నాయి, త్వరగా చెప్పాలి. ఎందుకో తెలుసా ఈ ప్రయత్నం? ఎందుకో తెలుసా? మీకు వాక్యం అలా గుర్తుండిపోయింది అనుకోండి, సమయంలో అది గుర్తొస్తుందా? అది ప్రయత్నం. మీకు ముందు వాక్యం ఎక్కాలి కదా లోపలికి, గుర్తుండేటట్లు. రైట్, ఎవరన్నా చెప్తారా అమ్మా? యంగ్స్టర్స్. ఉగ్రత మొదటి భాగం. రెండవది దాంట్లో 2 పాయింట్లు చెప్పానండి. మొదటిది ఎందుకు వస్తుంది అసలు, ఎందుకు దేవుని ప్రజల మీదకి లోకం మీదకి దేవుని తీర్పు వస్తుంది అనే విషయాలు కూడా దాంట్లో రాయబడి, అలాగే తీర్పు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, అది మొదటి భాగం. రెండవ భాగం ఈ తీర్పు పంపించిన ఆ టైంలోనే దేవుడు అవకాశాలు ఇస్తా ఉన్నాడు. దేవుడు తన వైపుకి తిరగటానికి అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ఎవరైతే ఆ అవకాశాన్ని, ఆపర్చునిటీస్ ని ఎవరైతే యూటిలైజ్ చేసుకొని తమ్మును తాము తగ్గించుకొని దేవుని వైపుకి తిరుగుతారో వాళ్ళకి ఇవ్వబోయే నిరీక్షణ, వాళ్ళకి ఇవ్వబోయే సంతోషకరమైన జీవితం చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి. ఈ కోవిడ్ టైంలో ఈ పుస్తకం ఈ పరిస్థితుల్ని కన్వే చేసినంత బైబిల్లో మరి ఏ పుస్తకమో కన్వే చేయి. అంత చక్కగా ఈ జెఫన్యా పుస్తకాన్ని రాయించాడు దేవుడు. రైట్. సో మొదటిది ద డే ఆఫ్ రాత్, దేవుని యొక్క మహా ఉగ్రత దినం. ఆ ఉగ్రత రావడానికి గల కారణాలు, ఉగ్రత వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ ఉగ్రత సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని తమ్మును తాము తగ్గించుకొని దేవుని వైపుకి తిరిగిన వాళ్ళకి దేవుడు ఇవ్వబోయే ఓ మంచి జీవితం, నిరీక్షణ దినం. వాళ్ళని ఎలా పునరుద్ధీకరించబోతా ఉన్నాడు, వాళ్ళని ఎలా సమకూర్చబోతా ఉన్నాడు, వాళ్ళకి ఎలా మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అనేది 2వ భాగం. క్లియర్ అండి? ఇక ఎంతకంటే మళ్ళీ ఇంకా రిపీట్ చేయాలి. క్లియర్ కదా? పుస్తకం గురించి క్లియర్. ఇప్పుడు కారణాలు ఏంటో చూద్దాం. ఇది 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 12 వచనాలని ఆధారంగా చేసుకొని 7 కారణాలండి. 7 కారణాలు యోధా మీదకి దేవుని తీర్పు రావడానికి కలిగిన 7 కారణాలు 4వ వచనం నుంచి 12 వచనం తర్వాత జాగ్రత్తగా స్టడీ చేయండి. అయితే మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహాన్ని కురుస్తా ఉన్నారు. నా వైపు చూస్తా వినండి. మిద్దె మీదకి ఎక్కుతున్నారు, డాబా మీదకి ఎక్కుతున్నారు. సూర్యుడు కనబడితే సూర్యుడికి, చంద్రుడు కనబడితే చంద్రుడు, నక్షత్రాలు కనబడితే నక్షత్రం. ఎవరో యూదులు. యూదులు అంటే ఎవరండి? దేవుని ప్రజలు, ఏక దేవుడు కలిగిన ప్రజలు, ఒకే దేవుడు, దేవుడు ఒక్కడే అని పూజిస్తా ఉన్న ఈ యూదులు మిద్దెల మీదకెక్కి కనపడిన నక్షత్రాలన్నింటినీ పూజిస్తాం. ఓ స్కాలర్ ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, ఆనాటి యోధ మిద్దెలెక్కి చూస్తే మిద్దెల మీద అన్ని చోట్లంట విగ్రహాలు, అంటే మిద్దెలన్నీ విగ్రహ కేంద్రాలుగా మారిపోయినాయి. విగ్రహ కేంద్రం అనగానే ఏథెన్స్ గుర్తుకొస్తా ఉంటది నాకైతే. ఏథెన్స్ పాల్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని మనుషుల కంటే విగ్రహాలు ఎక్కువ ఉన్నాయని రాయబడింది కదా. సో ఆనాటి యూదులు అంటే జెఫన్యా టైంలో యోధ డాబాల మీదకి, మన గుంటూరు భాషలో చెప్పాలంటే డాబా మీదకి ఎక్కి చూసామనుకోండి, అక్కడ 4-5 విగ్రహాలు ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, బయలుదేవతకి మొక్కటమే కాకుండా బయలు నామంలో ప్రమాణం చేస్తా ఉన్నారు. ఈనాటి క్రైస్తవులు కూడా చాలా మంది తెలుసో తెలియకో గుట్లేస్తా ఉంటారు కదా, అమ్మ మీదొట్టు, నాన్న మీదొట్టు. బాగా గొడవ వచ్చిందనుకోండి భార్య భర్తల మీద, భార్య చేసేది చాలా మంది, అంటే నా భార్య అలా చేయదులేండి, చాలా మంది చేసేది ఏంటో తెలుసా? బైబిల్ తీసుకురా ఒట్టి. మా అమ్మ చేసేది, మా అమ్మ ఉన్నారు వచ్చిందా, మా నాన్న ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి చిన్నప్పుడు, సో బైబిల్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఉత్తిదే. ఈ ఒట్లేసే వాళ్ళందరూ ఉత్తుతోళ్లే. తెలిసి తెలియక మనం కూడా చాలా మంది ఒట్లేస్తాం. కానీ బైబిల్ ప్రకారం న్యూ టెస్టమెంట్ లో ఒట్లు వేయకూడదు కదండి. ఎందుకు వేయకూడదు? ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు దేవుడు మనకు. ఏంటి ఆ ప్రివిలేజ్? నీ మాట అవునంటే అవును, కాదంటే.
నా మాటే శాసనం అన్నట్టు అనమాట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు. కానీ ఆనాటి యూదులంట యెహోవా దేవుడి మీద ఒట్టేస్తే పర్వాలా. అసలు చూడండి ఎంత దుర్మార్గమో చూడండి. అంటే పాల్కి నేను ఇప్పుడు ఒక మాట ఇవ్వాలనుకుంటే పాల్ వస్తాను, పాల్ ఖచ్చితంగా వస్తానంటే పాల్ నమ్మట్లేదు. బయలు మీద ఒట్టేసి చెప్తున్నాను పాల్ అన్నాను. బయలు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఎంత దారుణం, ఎంత దారుణం. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటో తెలుసా? యెహోవా వద్ద విచారణ చేయటానికి రావటం లేదు ప్రజలు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, మీది ఏం చేసినా, ఏది కట్టుకున్నా, ఏది కొన్నా, ఏం చేసినా, పెళ్లి చేసినా, భూమి కొన్నా, అంటే దేవాలయం కట్టినా, ఎక్కడికి వెళ్ళాలన్నా, యుద్ధానికి వెళ్ళాలన్నా, యుద్ధం మానాలన్నా మీరేం చేయాలో తెలుసా? నా యొద్దకు వచ్చి విచారించండి. అంటే విచారించడం అంతగా, విచారించడం అంటే నన్ను అడగండి. ప్రభువా ఇల్లు కట్టమంటావా? ప్రభువా అమ్మాయి వయసుకు వచ్చింది పెళ్లి చేయమంటావా? ప్రభువా బైక్ కొనుక్కోమంటావా? కారు కొనుక్కోమంటావా? ప్రభువా పొలాన్ని కొనుక్కోమంటావా? దేవుడి దగ్గరికి వచ్చి అడగాలి అనేది దేవుని ఆశ. అంటే దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? తన బిడ్డల దగ్గర నుంచి తన మీద ఆధారపడదు. ప్రార్థన ఇస్ నథింగ్ బట్ డిపెండింగ్ ఆన్ గాడ్ కదా. ప్రార్థన ఏంటి? బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. మీరు అడగక ముందే ఆయనకి మీ అవసరాలు ఏంటో తెలుసు. మీ హృదయంలో ఏమున్నాయో ఆయనకి తెలుసు. మరి ఎందుకంటే అడగడం? చాలా మంది ప్రశ్నలు వేస్తా ఉంటారు. అన్ని తెలిసినప్పుడు ఆయన అడగడం ఎందుకంటే? వెరీ సింపుల్, వెరీ సింపుల్. దేవుడికి తన బిడ్డలో తన మీద ఆధారపడటం చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఒక కొడుకున్నాడు, వాడిని మంచి చదివించాడు తండ్రి, వాడు మంచి జాబు చేస్తా వచ్చింది, శాలరీ తీసుకుంటా ఉన్నాడు, ₹1,00,000 నెలకి శాలరీ తీసుకుంటా ఉన్నాడు. సో ఓ బైక్ కొనుక్కోవాలనుకుంటా ఉన్నాడు. 2 నెలలు అలా తన డబ్బులు పెట్టుకుంటే బైక్ కొనేసుకో. అలా కాకుండా డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నేను బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కోమంటారా? ఇది ₹1,00,000 శాలరీ సంపాదిస్తా ఉన్న కొడుకు అలా తండ్రిని అడిగి, తండ్రి మీద అడిగితే ఆ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? అలా కాకుండా నేను సంపాదించేసుకుంటున్నాను నా ఇష్టం అన్నట్టు కొనుక్కున్నాడు అనుకోండి, డాడీకి చెప్పకుండా మమ్మీకి చెప్పకుండా ₹1,00,000 శాలరీ ఇంకొక 1,00,000 వేసుంటే మంచి బైక్ వచ్చేస్తుందని 2వ నెల ఆగి ఆ 2 నెలల చేతితో స్పోర్ట్స్ బైక్ కొను వేసుకొని ఇంటికి వచ్చి స్టాండ్ వేసి, డాడీ నా బైక్ అని అన్నాడు అనుకోండి, డాడీకి ఎలా ఉంటుంది? సింపుల్ రీజన్ కదా, సింపుల్. సో దేవుడు తన ప్రజలు తన మీద ఆధారపడటంతో ఆయన చాలా చాలా సంతోషం వస్తాం. సో అది ఆ ఇశ్రాయేలీయులకు చాలా బాగా తెలుసు. అందుకని దావీదు జీవితంలో కానీ గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో మనం చూస్తాం, ఏ చేయాలన్నా సరే, దేవా యుద్ధానికి వెళ్ళమంటావా, దేవా ఫలానా చేయమంటావా, యెరూషలేము దేవాలయం కట్టమంటావా, ఇట్లా అడుగుతా ఉంటారు. కానీ ఆనాటి యూదుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సమయంలో నేను ఒక ప్రశ్న ముందుకు వెళ్ళాలనుకుంటాను. 4వ కారణం, గుండెల మీద చేయేసి నేను రక్షించబడిన కాడ నుంచి, రక్షణకు ముందు వదిలేశాను, రక్షణకు ముందు వదిలేశాను, రక్షించబడిన కాడ నుంచి, నేను బాప్తిస్మం తీసుకున్న కాడ నుంచి బలలో చేయాల్సిన
చాలా లిమిట్ లో ఉంటా ఉన్నాను. మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చెప్తా ఉంటాను నేను. పెద్ద పెద్ద చర్చిలకి 2000 3000 మంది వచ్చే చర్చిలు చూడలేము. ఐదో కారణం 9వ వచనంలో ఉంటుంది, యజమానుని ఇంటిని మోసంతోనూ బలాత్కారంతోనూ నింపుతా ఉన్నారు. అంటే ఎవరికైతే ఉద్యోగం ఇచ్చారో, ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో, పొలంలో పని ఇచ్చారో, కంపెనీలో ఉద్యోగం ఇచ్చారో, వాళ్ళు ఏం చేస్తున్నారంట? మోసం చేస్తారు. ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి నేటి క్రైస్తవులకు అంటే వెరీ సింపుల్. చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఒకవేళ నువ్వు టీచర్ అయితే నీ పైన హెడ్ మాస్టర్, ఒకవేళ నువ్వు కంపెనీలో పని చేస్తుంటే నీ మీద గ్రూప్ లీడర్, ఇలా చాలా మంది ఉంటారు కదా. ప్రిన్సిపల్, కాలేజీలో చేస్తుంటే ప్రిన్సిపల్, లేకపోతే ఇంకొక హాస్పిటల్లో చేస్తుంటే సూపర్నెంట్, ఇలా ఉంటారు కదా. ఆ సూపర్నెంట్ ని, ఆ ప్రిన్సిపల్ ని, ఆ హెడ్ మాస్టర్ ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తారు. అంటే పని చేయకుండానే చేసినట్టు బిల్డప్ ఇస్తాం. సమయానికి రాకుండానే సమయానికి వచ్చినట్లు, పాఠాలు చెప్పకుండానే చెప్పినట్లు, పిల్లలు లేకుండానే ఉన్నట్టు చూపించటం, మోసం చేయటం, గవర్నమెంట్ ని మోసం చేయటం, పని ఇచ్చిన వాళ్ళని మోసం చేయటం, జీతాలు ఇచ్చే వాళ్ళని మోసం చేయటం. ఆనాటి యూదుల పరిస్థితి అలా ఉంది. ఆ తర్వాత 11వ వచనం గమనిస్తే, ద్రవ్యం సమకూర్చుకోవటమే వారి పని అని ఉందండి. బాబా ఇది భయం వేసింది అసలు. ద్రవ్యం సమకూర్చుకోవటమే వారి పని అంటే డబ్బు సమకూర్చుకోవటమే. అంటే వాళ్ళ మనసు దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ అన్నమాట. వాళ్ళు ధనం వెనకాల పరిగెడతా ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, చాలా వ్యంగ్యంగా అంటా ఉన్నాడు, ఈ క్రైస్తవులు ఉన్నారు చూసారా, యేసుప్రభు వారు కమింగ్ సూన్ వచ్చేస్తున్నాడు అన్నట్టు మాటలు ఉంటాయండి. వీళ్ళ మాటలో జాగ్రత్తగా వినాలండి. చాలా కఠినమైన మాట ఆయన మాట్లాడిన మాట. చాలా పెద్ద వ్యక్తి ఆయన మాట్లాడిన వ్యక్తి, హిందూయిజంలో ఉన్న వ్యక్తి. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే యేసుప్రభు వారు రేపే వచ్చేస్తున్నాడు, ఈ రోజే వచ్చేస్తున్నాడు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? తరతరాలు మేము ఈ భూమి మీదే ఉంటాం అన్నట్టు సమకూర్చుకుంటా ఉంటారండి. తరతరాలు ఈ భూమి మీదే మేము జీవిస్తాం అన్నట్లు సమకూర్చుకుంటా ఉంటారు. కానీ మాటలు మాత్రం రేపే వచ్చేస్తున్నాడు అన్నట్లు. ఆనాటి యూదుల పరిస్థితి ఎలా ఉందంటే దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. డబ్బు వెనకాల పరిగెడతా ఉన్నారు. డబ్బు. చివరిది ఇంకా కఠినంగా ఉంటుంది ఈ మాట. 12వ వచనంలో ఉంటుంది, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడు అని మనసులో అనుకొనుచున్నారు అని. ఏంటంటే ఈ దేవుడు అంటే నిర్లక్ష్యం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తా ఉంటాయండి. ఏమనుకుంటున్నారంట, ఆయన మేలైనా కీడైనా ఏం చేయలేడండి. ఆయన దగ్గర గంటల ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, గంటల ఆ చర్చిలో కూర్చొని, 3 గంటలు అయిపోతుంది చర్చికి వెళ్తా ఉంటుంటే, ఆ గంటలు ఆ చర్చిలో కూర్చొని ఉండి ప్రార్థన చేసుకొని, లేకపోతే మీటింగులకు వచ్చి ఉపయోగం లేదండి. ఆయన మేలైనా కీడైనా ఏమి నిర్లక్ష్యపు హృదయంలో నుండి వచ్చే ఆలోచనలండి. నిర్లక్ష్యపు హృదయంలో నుండి వచ్చే తలంపులు. సో దీస్ ఆర్ ద 7 reasons అండి. 7 reasons. యెహోవా తీర్పు వాళ్ళ మీదకి రావటానికి గల కారణాలు 7. ఒకసారి చెప్తారా థిక్గా? మిగిలింది అంతసేపు ఉండదండి, పటపటలాగుతారు. మొదటి చెప్తారా అమ్మా? విగ్రహాన్ని పూజిస్తా ఉన్నారు, ఆకాశ సమూహాన్ని పూజిస్తా ఉన్నారు. వెరీ గుడ్. రెండవది, బయలు దేవత మీద ప్రమాణం చేస్తా ఉన్నారు. మూడవది, దేవుని దగ్గర అడగట్లేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి వాళ్ళకి ఇష్టపడ. దేవుని చిత్తం ఎలాంటిదని రోమాపత్రికలో ఉంటది కదా. దేవుణ్ణి అడిగితే ఎట్లా ఉంటది, దేవుని చిత్తం తెలుసుకుంటే ఎలా ఉంటది? దేవుని చిత్తం ఎలాంటిదండి? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. ఉత్తమం, ఇంక అంతకంటే బెస్ట్ ఉండదు. దేవుణ్ణి అడిగేదన్నా పొందేవనుకో, అంతకంటే బెస్ట్ ఉండదు. తర్వాత రెండవది ఏంటంటే సంపూర్ణమైనది. ఇంక దానికి ఎడిషన్స్ డిలీట్స్ ఏముండవు, సంపూర్ణంగా ఉంటది. తర్వాత అది నీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అటువంటి దేవుణ్ణి వదిలేసి మన ఆలోచనలు, మన భార్య ఆలోచనలు, మన భర్త ఆలోచనలు, కొన్నిసార్లు అమ్మ ఆలోచనలు కదా, అమ్మలు కూడా శోధిస్తూ ఉంటారు, భర్తలు భార్యలు శోధిస్తూ ఉంటారు. దేవుని చిత్తం తెలుసుకోకుండా ఏళ్ళ శోధన ఎక్కువైపోతా ఉంటారు.
రైట్. 4వది ఫాస్ట్ గా, అన్యజనుల వలె ఉన్నారు. 5వది యజమానుని మోసం చేస్తున్నారు. ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో వాళ్ళు మోసం చేస్తున్నారు, జీతం ఇచ్చే వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు. డబ్బు సంపాదనే, డబ్బు సంపాదనే, డబ్బు సంపాదనే. దేవుడు మేలు గాని కీడు గాని చేయలేడులే. ఈ 7 కారణాలను బట్టి దేవుని తీర్పు తన ప్రజల మీదకి వస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ బుక్ లోకి తీర్పు వల్ల ముందు ప్రజల మీదకి వచ్చింది. జాగ్రత్తగా తీర్పు తన ప్రజల మీదకి ముందు వచ్చింది. అవకాశం ముందు ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవుడు కీడల్లా తన ప్రజల మీదకి ముందు పంపించాడు. అవకాశాలు తర్వాత మేలు జరిగేది ముందు అన్యులతో చేశాడు. బ్యూటిఫుల్ గా ఉంటదండి బుక్. దేవుడు ఎంత గొప్ప, ఏలు పెట్టి చూడడానికి లేదండి అసలు. ఎందుకు తన ప్రజల మీదకి ముందు తీర్పు వచ్చిందో తెలుసా అండి? ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరన్నా చెప్తారా? చెప్పండి సిస్టర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇంకా ఫాస్ట్ గా వాళ్ళు మారాలి కాబట్టి ముందు స్వార్థం. ఎందుకు తన ప్రజల మీదకి తీర్పు ముందు పంపించారు? అన్యజనులు దేవుణ్ణి క్వశ్చన్ చేయకూడదు. నేనేమనుకుంటున్నానంటే, అది నాది 100% రైట్ అని కాదు నా ఉద్దేశం. నేనేమనుకుంటున్నానంటే తన ప్రజలకి అన్నీ తెలుసండి. తన ప్రజలకి అన్నీ తెలుసు. తెలిసిన వాళ్ళ మీద తీర్పు ముందు రావడం. తన ఫస్ట్ నుంచి అన్నీ తెలుసు. అందుకని కోర్టులో కూడా తెలిసిన వాడికి ఒక తీర్పు ఉంటుంది, తెలియని వాడికి ఒక తీర్పు కదా. తెలిసిన వాడినే ముందు శిక్ష. రైట్. ఎలా ఉంటది అని అంటే క్విక్ గా చదువుతారు. తీర్పు ఎలా ఉంటది అని అంటే అక్కడ 5 పాయింట్లు ఉన్నాయి, 2 నిమిషాలు చెప్పేస్తాను. ఇల్లు కడతారు కానీ వాటిలో 13 నుంచి 18 వచనాల్లో, మొదటి అధ్యాయం 13 నుంచి 18 వచనాల్లో ఈ భాగాలు ఉంటాయి. ఇల్లు కడతారు కానీ వాటిలో కాపురం ఉండలేరు. ద్రాక్ష తోటలు నాటారు కానీ దాని రసాన్ని పానం చేయలేరు. పరాక్రమశాలురు మహారోదనం చేస్తారు. ఎక్కడ చూసినా యుద్ధ ఘోష ఉంటది. మనుషులు గుడ్డివారి వలె ఉంటారు. భూమి అంతా దహించిపోతుంది. అంటే వీటన్నిటిని చెప్పాలి అని అంటే కష్టపడతారు కానీ దాని కష్టాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు. బలం ఎందుకు పనికిరాదు. దేవుని తీర్పు ముందు బలం ఎందుకు పనికిరాదు. నేను బాగా కష్టపడతాను, నేను సంపాదిస్తాను, నీ కష్టం నువ్వు అనుభవించలేవు తెలుసా. దేవుడు తలుచుకుంటే నువ్వు సిల్లు చంచులో వేసిన కాయిన్స్ లాగా నీ కష్టం అంతా వృధా అయిపోతుంది. బలం ఉంది అని గర్వపడదామా? బలం ఎందుకు పనికిరాదు ఆయన తీర్పు. 3వది నష్టం, శ్రమ, బాధ. తర్వాత గుడ్డివారి వలె ఉంటారంటే అర్థం ఏంటంటే ఏం చేయాలో అర్థం కాదు. ఎటు చూసిన శ్రమ, బాధ. నేను 2 మాటల్లో రాసేసుకున్నాను ఆ వచనాలన్నీ. దేవుని తీర్పు ఎలా ఉంటది అని అంటే ఏది భద్రత ఇవ్వలేదు. ఎవ్వరూ దేవుని తీర్పు నుండి, శిక్ష నుండి తప్పించుకోలేదు. కోవిడ్ యాప్ట్ గా ఉంటది కదండి. వైట్ హౌస్ భద్రత ఇవ్వలేకపోయింది, మాస్కులు భద్రత ఇవ్వలేకపోతున్నాయి, భద్రత ఇవ్వలేకపోతుంది. సో సోషల్ డిస్టెన్సింగ్ భద్రత ఇవ్వలేకపోతా ఉంది. వైట్ హౌస్ లోకి వైరస్ రావడం ఏంటండి? వైట్ హౌస్ లోకి వైరస్ రావడం ఏది భద్రత ఇవ్వలేకపోతాం. దేవుని తీర్పు వచ్చినప్పుడు అలా ఉంటది ఫ్రెండ్స్. ఆ తర్వాత 2వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 8 వచనాల దాకా గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ ద నేషన్స్, లోకం అంతటి మీదకి వచ్చే తీర్పు గురించి అక్కడ రాయబడింది. ఆ సందర్భంలోనే అది చెప్తా ఈ 2వ అధ్యాయం థీమ్ మనం చదువుకున్నాం కదా, ఇక్కడ ఇచ్చిన థీమ్ ఉంటుంది సార్. ఆ సందర్భంలో రాయబడింది.
అంటే తన ప్రజల మీదకి తీర్పు రావడానికి గల కారణాలు, వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పి లోకం మీదకి రాబోయే తీర్పుకి ముందు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక అవకాశాన్ని, ఈ అవకాశాన్ని ఎలా స్టార్ట్ చేశాడో చూడండి. అసలు అధ్యాయం చదువు మొదటి వచనం నుంచి ఎలా స్టార్ట్ చేశాడో చూడండి. పెద్దగా చదవాలండి, ఎవరైనా వినపడేటట్టు. నేను చదవనండి, మైకులో అందరికి వినపడింది. సిగ్గుమాలిన జనులారా. ఈ మాట ఎప్పుడు అంటామండి? టీచర్ ఉంటే చెప్పండి. ఇప్పుడు పిల్లోడిని, ఇంట్లో పిల్లల్ని కానీ స్కూల్లో ఉన్న పిల్లల్ని కానీ సిగ్గులేనోడా అని ఎప్పుడు అంటాం? ఏం బ్రదర్ చెప్పండి, మీరు రైటే చెప్తారు. పాపం వచ్చినప్పుడు ఎన్నిసార్లు చెప్పలేదు అన్నప్పుడు మా వాడిని అంటా ఉంటానండి, మా అబ్బాయిని, సిగ్గులేదా నీకు, సిగ్గులేదా నీకు. దేవుడు కూడా చూడండి అసలు ఎంత వెక్స్ అయిపోయి ఉంటాడో ఈ ప్రజలతో, ఈ నిర్లక్ష్యంగా ఉన్న ప్రజలతో వెక్స్ అయిపోయి ఉంటాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? సిగ్గులేని జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది, సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి అని. ఎన్నిసార్లు చెప్పుకుంటాడో ఆ ఇశ్రాయేలు దేవుడు, ఎన్నిసార్లు చెప్పుకుంటాడో నీకు నాకు చెప్పినట్లు. సిగ్గుమాలిన జనులారా అంటా ఉన్నాడు. 4 నుంచి 15 వచనాల్లో జడ్జిమెంట్ ఆన్ ద నేషన్స్, జడ్జిమెంట్ ఆన్ ద నేషన్స్ చూస్తాం. సో అక్కడ ఫిలిస్తీన్ల మీదకి రాబోయే తీర్పు గురించి రాయబడింది, మోయాబు అమ్మోనుల మీదకి రాబోయే తీర్పు గురించి, కూషు ఈజిప్ట్ల మీదకి రాబోయే తీర్పు గురించి, అష్షూరుల మీదకి రాబోయే తీర్పు గురించి రాయబడింది. ఓకే, సో ఒక స్కాలర్ ఏమంటా ఉన్నాడంటే, ఈ ఫిలిస్తీన్ దేశం ఎటు సైడ్ ఉందంటే వెస్ట్ సైడ్ ఉంది, మోయాబు అమ్మోను ఈస్ట్ సైడ్ ఉంది, కూషు ఈజిప్ట్ సౌత్ సైడ్ ఉంది, సో సిరియా నార్త్ సైడ్ ఉంది. అంటే దేవుని యొక్క తీర్పు టు ద వెస్ట్, టు ద ఈస్ట్, టు ద సౌత్, టు ద నార్త్, గ్లోబ్ అంతట మీదకి రాబోతా. నేను లాస్ట్ టైం చెప్పానో లేదు మీకు గుర్తులేదు, ఈ వైరస్ ఉంది, ఇదేం కొత్త కాదు ప్రపంచానికి. 1347 బ్లాక్ డెత్, బుబోనిక్ ప్లేగ్ అనేది వచ్చింది. 20 కోట్ల మంది చచ్చిపోయారు, 20 కోట్ల మంది చచ్చిపోయారు. ఆ తర్వాత 1520లో మసూస్ వచ్చింది, 5,60,00,000 మంది చచ్చిపోయారు. 1800 సంవత్సరంలో ఎల్లో ఫీవర్ అని వచ్చింది, 10 నుంచి 15 కోట్ల మంది చచ్చిపోయారు. 1918లో స్పానిష్ ఫ్లూ అని వచ్చింది, 4 నుంచి 5 కోట్ల మంది చచ్చిపోయారు. తర్వాత 1981లో HIV ఎయిడ్స్ అంటామే, ఇప్పటికి 3,50,00,000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత 2009లో స్వైన్ ఫ్లూ వచ్చింది, 2 లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు చెబుతారండి? ప్రపంచంలో ఎంతమంది చచ్చిపోయారు, భారతదేశంలో ఎంతమంది చచ్చిపోయారు, ఏపీలో ఎంతమంది చచ్చిపోయారు? కరెక్ట్ గా, అంటే కొంచెం నెంబర్ అటు ఇటుగా చెప్పిన, కొంచెం దగ్గరగా చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ అదే. గూగుల్ తల్లిని అడిగావా? నేను కూడా మా అబ్బాయిని అడిగి రాసుకొచ్చాను, నాకు కూడా పక్క తెలియదు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ప్రపంచంలో 15 లక్షల చిల్లర చచ్చిపోయారు, భారతదేశంలో 1,40,000 మంది చచ్చిపోయారు, ఇండియాలో 7,020 మంది చచ్చిపోయారు, ఏపీలో. ఎంత విధ్వంసకాలను సృష్టిస్తా ఉన్న ఈ వైరస్ సైంటిస్టులు ఫన్నీగా క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఇట్స్ లెస్ దాన్ 1 గ్రామ్ అన్నట్టు. ఇట్స్ లెస్ దాన్ 1 గ్రామ్ అంటే ఒక 10 బీప్ గింజల బరువు అంట.
10 బీపీ గింజల బరువు అంతా ఉన్న వైరస్ గ్లోబల్ అంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తుందండి. ఆయన తీర్పు వచ్చినప్పుడు ఎవరూ దాన్ని ఆపలేరు. ఈ కోవిడ్ దేవుడే పంపించాడని నేను చెప్పటం లేదు, బట్ దేవుడు మాత్రం అనుమతించాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 1-8 చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే యెరూషలేము పట్టణం మీదకి రాబోయే తీర్పు గురించి. 3వ అధ్యాయం 1-8 యెరూషలేం జడ్జ్మెంట్ ఆన్ జెరూసలేం, పట్టణం మీదకి రాబోయే ఆ తీర్పు. పట్టణం గురించి అక్కడ పట్టణంలో ఉండే ప్రజలు, పట్టణంలో ఉండే నాయకులు, పట్టణంలో ఉండే పరిస్థితుల గురించి రాయడం జరిగింది. పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే 3వ అధ్యాయం 1-4 సో ఆ పట్టణం ఒకసారి 3వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. ముష్కరమైనదిగాను, ప్రశ్నగాను, అన్యాయం చేయనిదిగాను పట్టణమునకు శ్రమ. ఆ తర్వాత కింద అంటుంది. ఆ 4 వచనాలు మీరు చూడండి. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే యెరూషలేం పట్టణం దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు అని అంటే పవిత్రమైందిగా ఉండాలని, న్యాయమైందిగా ఉండాలని, సమాధానంగా ఉండాలని యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణం అంటే ఎవరి పట్టణం అండి? అది దేవుని పట్టణం. ఆ పట్టణంలో ఏముండాలనుకున్నాడు దేవుడు? ఆశపడుతున్నాడు పవిత్రత ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ పట్టణంలో ఏముండాలని ఆశపడ్డాడు? న్యాయం ఉండాలని ఆశపడ్డాడు. ఆ పట్టణంలో ఏముండాలని ఆశపడుతున్నాడు? సమాధానం ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఆ పట్టణం ఎలా ఉందంటండి? పట్టణం అంటే ఆ పట్టణంలో ఉండే ప్రజలు ఎలా ఉందంటండి? ఆ పట్టణం ముష్కరమైనదిగా. ఆ 4 వచనాలను బేస్ చేసుకొని నేను రాశాను. ముష్కరమైనదిగా, భ్రష్టమైనదిగా, అన్యాయము చేయనిదిగా, దేవుని మాట ఆలకించనిదిగా, శిక్షకి లోబడనిదిగా, దేవుని యొక్క విశ్వాసము లేని పట్టణంగా ఉన్నారు. అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక స్కాలరు, జెరూసలేం is commonly called the holy city, but in Zephaniah's days the city didn't manifest much holiness. Even the Gentiles called Jerusalem the rebellious and wicked city. యెరూషలేం పట్టణం సహజంగా పవిత్రంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ జెఫన్యా టైంలో అంత పవిత్రత లేదు. అన్యులంట ఆ పవిత్రం గురించి, ఆ పట్టణం గురించి, ఆ పట్టణంలో ఏమని చెప్పుకుంటా ఉన్నారా? ఆ పట్టణమా అది దుర్మార్గమైన పట్టణం అండి, ఆ పట్టణమా చాలా తిరుగుబాటు చేసే పట్టణం అండి. ఫ్రెండ్స్, ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవుల గురించి అలాగే చెప్తా ఉంటారు కదా. ఆవిడ చర్చికి వస్తుందండి ముసుకేసుకొని, కానీ ఇంట్లో అండి వాళ్ళ ఆయన్ని ప్రశాంతంగా ఉండనీదండి. అబ్బో ఆయన ఆఫీసులో చూడాలండి ఆయన ఎలాంటి వాడు. అబ్బో అత్తనా, ఇంకా చెప్పాలి, ఆడ ఒక క్రైస్తవుడు అండి. ఎప్పుడు చూసినా దేంతో ఉంటాడు. సహోదరుడా, నీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? వాడా, అతనా, ఆమె క్రైస్తవుడే గాని క్రైస్తవురాలే గాని పవిత్రంగా ఉండటానికి బదులుగా, న్యాయంగా ఉండటానికి బదులుగా, సమాధానంగా ఉండటానికి బదులుగా ముష్కరముగా, భ్రష్టమైంది, అన్యాయం చేసి పట్టణంగా ఉంది. అందుకని నేను ఆ పట్టణం గురించి ఏమని రాశానంటే సిన్నింగ్ పీపుల్, సిన్నింగ్ సిటీ, పాపం చేసే పట్టణం. ఇకపోతే అధిపతుల గురించి కూడా రాశాడండి దేవుడు. అధిపతులు ఎలా ఉంటున్నారు అక్కడ అనేది 3-4 వచనాల్లో అధిపతులు, 2 రకాల అధిపతుల గురించి, లీడర్స్, మామూలు సామాన్యమైన ప్రజల గురించి చెప్తానే లీడర్షిప్ ఎలా ఉంటుంది అనేది రాశాడండి. అక్కడ లీడర్స్ ఎలా ఉన్నారు? సెక్యులర్ లీడర్స్ గురించి రాశాడు, స్పిరిచువల్ లీడర్స్ గురించి రాశాడు. సెక్యులర్ లీడర్స్ ఎవరు? అధిపతులు, న్యాయాధిపతులు. వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? గర్జన చేయి సింహాల్లాగా, ఏమియు మిగల్చకుండా భక్షించు తోడేల్లాగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్రెషన్ కి గురి చేస్తా ఉన్నారు, ప్రజల్ని అణిచివేస్తా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు సెక్యులర్ లీడర్స్. ఈ రోజుల్లో కూడా అంతే కదండి, సెక్యులర్ లీడర్షిప్ దోచుకుంటా ఉన్నారు. ఈ కోవిడ్ టైంలో కూడా వచ్చే ఆ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ స్కీమ్స్, పాలసీస్ ని కూడా దోచుకుంటా ఉన్నారు. దోచుకునే వాడికి కాదు, కోవిడ్ ఇంకో టైం ఏముంటుందండి, అణిచివేస్తా ఉన్నారు, అప్రెషన్ కి గురి చేస్తా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు లీడర్స్ ఆ దినాల్లో.
ఇకపోతే స్పిరిచువల్ లీడర్స్ ఎలా ఉన్నారో కూడా రాశాడండి. ప్రవక్తలు యాజకులు. ప్రవక్తలు ఎలా ఉన్నారంట? గప్పాలు కొట్టువారుగా విశ్వాసఘాతుకులుగా ఉన్నారు. యాజకులు ఎలా ఉన్నారు? ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తూ ప్రతిష్ట వస్తువులను అపవిత్రపరుస్తా ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ స్పిరిచువల్ లీడర్షిప్ దేవర్ అన్ఫెయిత్ఫుల్ టు గాడ్. ఈ సెక్యులర్ లీడర్షిప్ ఎలా ఉందంటే దే అప్రెస్డ్, ప్రజల్ని అప్రెస్ చేస్తాం. ప్రవక్తలు యాజకులు దేవుని వాక్యాన్ని సరిగా బోధించటం లేదా, అపనమ్మకంగా ఉంటా ఉన్నారు, ఉన్నది లేనట్లు చెప్తా ఉన్నారు. ఆనాటి ప్రవక్తలు యాజకులు ఉన్నదాన్ని తీసేసి లేనిదాన్ని కలిపి చెప్తా ఉన్నారు ప్రజలు. అందుకని నేనేమని రాస్తున్నానంటే ఆనాటి ప్రజలు పాపం చేసే ప్రజలుగా ఉంటే లీడర్షిప్ ఎలా ఉందంటే గాడ్లెస్ లీడర్షిప్. దేవుని భయం లేని లీడర్స్. అయితే వీరి మధ్యలో 3వ వచనం నుంచి 8వ వచనంలో దేవుడు ఎలా ఉన్నాడో రాయబడిందండి చాలా చక్కగా. ప్రజలు ఎలా ఉన్నారో రాశాడు ఆ పట్టణంలో, లీడర్స్ ఎలా ఉన్నాడో రాశాడు. వాళ్ళ మధ్యలో దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే 3 విషయాలు. న్యాయము తీర్చువాడిగా ఉన్నాడు వాళ్ళ మధ్యలో, అక్రమము చేయువాడు కాదు ఆయన అన్ని చూస్తా ఉన్నాడు. 3 క్వాలిటీస్ అక్కడ. ఆయన అన్ని చూస్తా ఉన్నాడు, అందరినీ చూస్తా ఉన్నాడు. తర్వాత ఆయన న్యాయము తీర్చువాడు. ఆయనకి తన మన ఇది అట్లా ఏమన్నదా, పెద్దోళ్ళకైతే ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకి అలా ఉండదు. ఆయన న్యాయము తీర్చువాడు ఆయన, అక్రమము చేయువాడు కాదు ఆయన. చివరగా ఇలా అంతా చెప్పుకుంటా మరలా దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. అలా ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి. ఇలా చెప్తా మరలా ఇంకొకసారి చూడండి 7వ వచనాన్ని ఎవరన్నా చదవండి. 7వ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయం 7వ వచనం. చాలు, నేను మరలా చదువుతున్నా చూడండి. ఆ పట్టణం గురించి అంత చెప్తా ఈ పట్టణం అయితే దేవుడు చూస్తా అంటే ఒక శ్రమ పంపించాడు, ఒక తీర్పు పంపించాడు. తర్వాత ఒకవేళ ఆ పట్టణం ఆ శ్రమంలో, ఆ బాధల్లో, ఆ యొక్క ఉగ్రతలో దేవుని వైపు ఏమన్నా చూస్తారేమో, సర్వనాశనం అయిపోకుండా ఆ పట్టణం ఉన్నదంతా సర్వనాశనం అయిపోకుండా ఒకవేళ బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని ఒకవేళ దేవుని వైపు తిరుగుతారేమో అని దేవుడు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు చదువుతాను జాగ్రత్తగా. దాని విషయం అంటే యెరూషలేము పట్టణం, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, ఆ పట్టణంలో ఉన్న లీడర్స్, దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనం కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదరని నేను అనుకుంటుంది. ఒక శిక్ష పంపించాడు. ఆ శిక్షకు లోబడి బుద్ధి తెచ్చుకొని దేవుని మార్గంలోకి వస్తాడేమోనని ఎదురు చూస్తా ఉన్నాడంట దేవుడు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. సో నేను అనుకుంటుని కానీ వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాశ కలిగి. అబ్బబ్బా, కఠినమైన మాటలు కదా. ఎలా ఉన్నారంటే దుష్క్రియ చేయుట యందు అత్యాశ. చెప్పానో లేదు నాకు గుర్తులేదు, మీకు చెప్పానో లేదు. సర్వేస్ చేశారు ఈ కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో. ఇంటర్నెట్ వ్యూవర్స్ పెరిగిపోయారంట ప్రపంచం వ్యాప్తంగా. ఇండియాలో కూడా విపరీతంగా ఇంటర్నెట్ వాచ్ చేసేవాడు. ఎందుకంటే శాలరీస్ ఇస్తున్నారు కదండి చక్కగా గవర్నమెంట్. పాపం ఒక 6 నెలలో ఎంత ఇవ్వలేదు, శుభ్రంగా పని చేయకుండా శాలరీస్. ఇంట్లో సో రూమ్కి ఒక ఏసీ. సో కుర్రోళ్ళు అలాగే పెద్దోళ్ళు వీళ్ళంతా అందరి గురించి, ఇండియాలో గురించి. సో ఇంటర్నెట్ వ్యూవర్స్ పెరిగిపోయారంట. ఈ ఇంటర్నెట్ కూడా ఏది వాచ్ చేస్తున్నారు అని అంటే మనకు తెలియదు, కానీ మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడట్లేదని. కానీ మనం ఏమేమి చూస్తున్నామో మొత్తం ఇంటర్నెట్ లో వాళ్ళకి తెలిసిపోతా ఉంటాయి. ఇంటర్నెట్ లో వాళ్ళకి తెలిసిపోయినప్పుడు దేవుడికి తెలియదండి,
మనం చేసే ప్రతిదీ మిద్ది మీద కనపడతాయి అని రాయడు. ఇంటర్నెట్ వ్యూవర్స్ పెరిగిపోయారు. ఇంటర్నెట్ వ్యూవర్స్ ఏం వాచ్ చేస్తా ఉన్నారు అని సర్వే చేస్తే ఏం వాచ్ చేస్తున్నారో తెలుసండి? 95% ఆఫ్ ఇంటర్నెట్ వ్యూవర్స్ ఆర్ వాచింగ్ ఫోనోసైట్స్, అశ్లీల దృశ్యాలు చూస్తా ఉన్నారు. దేవుడండి ఒక అవకాశం ఇచ్చాడండి ఈ కోవిడ్ ఇలాంటి ద్వారా బతుకు బాగుపడాలని, సరి చేసుకోవాలని, నిర్లక్ష్యాన్ని వదిలేయాలని, దేవుడంటే భయం లేని ఆ తనాన్ని వదిలేసి దేవుని వైపుకి రావాలని కొన్నిసార్లు దేవుడు కొన్ని కష్టాలు నష్టాలు కొన్ని వాటిలన్నిటిని అనుమతిస్తా ఉంటుంటే వాటిలో బుద్ధి తెచ్చుకొని దేవుని మార్గంలో రావడానికి బదులుగా ఎలా ఉన్నారంట నేను అనుకుంటుని శిక్షకు లోబడుదనని నేను అనుకుంటుని, కానీ వారు దుష్క్రియలు చేయట యందు అత్యాశ కలిగింది. చివరగా ఎవరైతే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని వైపు తిరుగుతారో వాళ్ళకి కలిగేది 9 నుంచి 20 వచనాల్లో 3 విషయాలు రాయబడింది. అక్కడ దేవుడు కొత్త రాజ్యాన్ని ఏర్పరచబోతా ఉన్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశం. అక్కడ ఎలా ఉంటుందో టైం లేదు కాబట్టి చెప్తున్నాను నేను. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి ప్రార్థన చేయ అందరూ నైవేద్యం తీసుకొని రాబడతారు. ప్రజలలో ఇక గర్వం ఉండదు. తర్వాత తిరుగుబాటుతనం, వాళ్ళు చేసిన తిరుగుబాటుతనానికి సిగ్గుపడతారని ఉంది. దీనులుగా సాత్వికులుగా మారిపోతారు. 13వ వచనం ఉంటది, అక్కడ పాపం చేయరు, ఆడరు, కపటం ఉండదు, ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానాలు చూసుకుంటూ జీవిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, తన రాజ్యం భూమి మీద స్థాపించబడినప్పుడు ఎలా ఉంటుందో ఆ రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రజలు ఎలా ఉంటారు, చాలా చక్కగా. ఏముండదంటే అక్కడ పాపం ఉండదు, అబద్ధం ఉండదు, బ్యాక్ బైటింగ్ ఉండదు కదా. ఈ బ్యాక్ బైటింగ్ అంటే భలే కోపం. కొంతమంది, నాకు కూడా చాలా కోపం, అసహ్యం. అంటే మనుషులు ముందు మాట్లాడుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత వెనకాల మాట్లాడుకుంటారే, దట్ ఈస్ బ్యాక్ బైటింగ్. విశ్వాసులలో కూడా ఇది ఎక్కువ కనబడతా ఉంటుంది కదా, వెనకాల మాట్లాడుకుంటా ఉంటారు. బ్యాక్ బైటింగ్ ఉండదు ఇక దేవుని రాజ్యంలో. ఇంకేముండదు అక్కడ, మాస్కులు ఉండవు, శానిటైజర్లు ఉండవు. ఎలా ఉంటుందో అక్కడ రాశాడు తర్వాత 14-17, సియోను నివాసులారా, ఇశ్రాయేలీయులారా, యెరూషలేము నివాసులారా, దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారులారా, దేవుని అడుగు జాడలో నడుచుకునే వాళ్ళారా, సంతోషించి గంతులు వేయుడి, తాను వేసిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు, ఇక మీద మీకు అపాయము సంభవించదు. వాట్ ఏ అష్యూరెన్స్ హి హస్ గివెన్. సంతోషించి గంతులు వేయండి. పాపం ఉండదు, శాపం ఉండదు, ఇక అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, తర్వాత షుగర్కి బిళ్ళలేసుకోవాల్సిన అవసరం లేదు, తింటే అరగట్లేదని అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండవు, అరే నాది వెనకాల ఏమన్నా అనుకుంటున్నారేమో అన్న బాధ ఉండదు, నో బ్యాక్ బైటింగ్, సంతోషం. అటువంటి రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడండి దేవుడు. ఇలా రాసుకున్నాను, ఆ మాటలు చదివి చిన్న సన్నివేశంతో ముగించాను. విశ్వాసులైన అవిశ్వాసులైన దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షలో సహితము ఆయన ప్రేమను చూడాలి. ఆయన శిక్ష మనం మార్పు చెంది తిరిగి ఆయన వైపుకు వచ్చి ఆ మహా ఉగ్రత నుండి తప్పించబడాలని. అలా చదువుతున్నాను. విశ్వాసులైన అవిశ్వాసులైన దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షలో సహితము ఆయన ప్రేమ చూడాలి. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు తీసుకొస్తా ఉంటాడు. మేబీ ఇలాంటి వైరస్ అవ్వచ్చు, ఇంకొక బాధ అవ్వచ్చు, ఇంకొక బాధ అవ్వచ్చు, ఉద్యోగం బావడం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, ఇంకొకటి ఏదో. దాని వెనకాల దేవుని ప్రేమ. ఎందుకంటే తండ్రి శిక్షించు, కుమారుడు శిక్ష ప్రేమిస్తున్నాడు కాబట్టే వస్తా ఉంది. కొంతమంది పిల్లలు ఉంటారు ఇళ్లలో, మరి మన కుటుంబాల్లో ఉండరు కానీ కొంతమంది కుటుంబాల్లో ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఇక ఆ పిల్లల్ని వదిలేస్తారు. అంటే వాళ్ళు ఏం చేసినా చెప్పరన్న, ఏం చేసినా ఇక చెప్పరు. మీ నాన్న నీ గురించి చెప్తున్నాడా, పదే పదే నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. మీ అమ్మ నీ గురించి పదే పదే చెప్తా ఉన్నాడా, నిన్ను ప్రేమిస్తా ఉందని అర్థం. ఎందుకో తెలుసా, తండ్రి ప్రేమించే కుమారుడే శిక్షించబడతా ఉంటాడు.
నిన్ను శిక్షించటం లేదా, లేకపోతే నీకు గట్టిగా చెప్పటం లేదా, నీ తండ్రి నిన్ను ప్రేమించటం లేదని అర్థం. అంటే వదిలేశాడు అది. ఓ తండ్రి కొడుకు బైక్ మీద వెళ్తా ఉన్నారు. వాడు 7 years. వాడు ముందు 7 years అంటే ముందు కూర్చోబెట్టుకుంటారు కదండి. ఆ ముందు కూర్చోబెట్టుకుని తండ్రి మంచి బైక్ అది వెళ్తా ఉంటుంటే వీడు ఆ డాడీ నడుపుతా ఉన్నాడు. గబాలే ఫ్రంట్ బ్రేక్ టక్మని ఇట్లా వేసేసి బండి ఇట్లా దూకేసి గుద్దేసి ఆ కుర్రోడు కాలంతా వచ్చాయి. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లి మొత్తానికి ఎలాగోలాగా ఆ నీ నుంచి కిందదంతా ముక్కలు అయిపోయినాయి. దానికి ఎట్లా కొట్లా పిండి కట్టేసేసి మొత్తానికి ఆ కుర్రోడిని ఇంటికి పంపించారు. 1 week అయినా పెయిన్ తగ్గట్లేదు. సో పెయిన్ వస్తానే ఉంది. తండ్రికి చెప్పాడు నొప్పి వస్తుంది నాన్న అని. మరలా తీసుకెళ్ళాడు. చూపిస్తే డాక్టర్ సో కాలంతా కుళ్ళిపోయిందండి, సో రిమూవ్ చేయాల్సిందే, మోకాల దగ్గర నుంచి కింద కాలు తీసేయాలి, లేకపోతే కుర్రోడు సెప్టిక్ చేసి చచ్చిపోతాడు. తండ్రి ఆలోచించి ప్రాణం కంటే కాలు ఏముందలే అన్నట్లు కాలు తీయించేసి 3-4-5 గంటల తర్వాత స్పృహ వచ్చి గడ్డ మీద ఉన్నాడు. కాలు ఇట్లా అనేటప్పుడు కాళ్ళు ఏంటి నొప్పి పుట్టట్లేదేంటి అని కాలు మీద చేయకపోతే మోకాల నుంచి కింద కాలు డాడీ అని అడిచాడు పక్కగా. డాడీ నెమ్మదిగా అక్కడికి వచ్చాడు. ఏమైందా? చిన్న కుర్రాడు చెప్పలేకపోతున్నాడు. డాడీ కాలు తీసేశారు. వాడు చాలా పెద్దగా అరిచాడు. డాడీ మీద కోపడతా అసహించుకుంటా ఉన్నాడు డాడీ. చిన్న యాక్సిడెంట్, చిన్నదానికి కాలు తీయించేశారు. నీకు చాలా ఉందా? అసలు నీకు ప్రేమ ఉందా? వాస్తవానికి ఏం జరిగిందండి? ప్రేమ ఉంది కాబట్టి డాడీ అలా చేయించాడు. అలా చేయకపోతే వాడు చచ్చిపోయేవాడు. ఫ్రెండ్స్, దేవుడు కూడా మన జీవితాల్లోకి కొన్ని కష్టాలు, నష్టాలు, కొన్ని లేములు అలౌ చేసినప్పుడు, అనుమతించినప్పుడు దాని వెనకాలన్న ప్రేమని దేవుడు చూడాలి. ఎందుకు అలా అనుమతిస్తా ఉంటాడు అని అంటే ఆ మహా ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించడానికి, ఆ నిత్య నరకం నుండి నిన్ను నన్ను తప్పించడానికి, నా జీవితం మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో నా జీవితంలోకి కొన్ని అనుమతిస్తా ఉంటాడు. దాన్ని మనం పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు మంచి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి జీవితాన్ని అందరికి అనుగ్రహించాలని, ఇశ్రాయేలీల మీదకి తీర్పు వచ్చినప్పుడు ఆ కారణాల్లో 7 కారణాల్లో మన జీవితంలో ఏమన్నా కనపడతా ఉంటుంటే వాటిని సరి చేసుకొని నిర్లక్ష్య వైఖరిని వదిలేసి దేవుని వైపుకు తిరిగి ఆ మహా ఉగ్రత నుండి తప్పించబడి సంతోషంగా ఆయన రాజ్యంలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పాత్రలో ఎవరి మంది ఇంకా పాల్గొంటారు. మనం ఎక్కడైతే ఆయన సన్నిధిని మనం ఈ వారంలో దూరంగా ప్రార్థించే విషయంలో ఆయన వాక్యాన్ని దూరంలో అవి మనం పరిశీలించుకొని ఆయన ఒప్పుకొని ఎవరి మంది పాత్రలో పాల్గొనడం ఎవరు దేవుడిగా పాల్గొంటారు. చెల్లించి దాని గురించి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏం చేయడం చెప్పారు. ఆ ప్రకారం ఇబ్బంది ఆయన ప్రార్థించుకొని
ఈ పాత్ర నా రక్తంలో నేను కొత్తగా ఈ తీవ్రంగా ఆనందంగా జ్ఞాపకం చేసుకోగలిగే నేను చేయండి. और देखिए आप ऐसे नाम भी करो तभी तो कले बात में देवा एक बात है इंस्टेंसी नारायण जी नमस्कार के मार्च भाई के प्रोग्राम बना कबर भाई एक गता नहीं का तेरे साथ बैठे हो कबर में योग्य के बात हो कि हमें बेचुरी बारिशना कबर एक गता साथ बात करो कबर में योग्य नहीं का कबर तेरे निकली बात हो कबर तीन को मारने में चलना Islam bagi bagaimana sekolah jenis Islam sendiri atas nama sendiri. Amin.